హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ప్లాంట్ కింగ్డమ్ పార్ట్ 2 లోని ఓకే మాక్సిమం ఎంత కుదిరితే అంత చాప్టర్ ని కంప్లీట్ చేస్తాం. ఇఫ్ పాసిబుల్ వాళ్ళ చాప్టర్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇవాళ సెషన్ మనది ఎన్సీఆర్టీ బేస్డ్ సెషన్ ఉంటుంది. ఓకే, దేంట్లో అయితే మనం మోస్ట్ ఆఫ్ ద ఏదైతే ఎన్సీఆర్టీ నుంచి ఉన్నదో అది చదవడానికి ట్రై చేస్తాం. అది కాకుండా ఎవరైతే స్టూడెంట్స్ ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతున్నారో ఎంసెట్ లో ఉన్న సిలబస్ కూడా దీంట్లో నేను కవర్ చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా నీట్ స్టూడెంట్స్ కి రిమూవ్ చేయబడింది. లాస్ట్ లో నేను ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. దట్ ఈస్ ద హ్యాప్లాంటిక్ డిప్లాంటింగ్ హ్యాప్లోడిప్లాంటిక్ సైకిల్ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీరు కనుక ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా ఆ టాపిక్ అనేది నేను కవర్ చేస్తాను. సో వెదర్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ ఆర్ ఎంసెట్ 2024 మీకు ఈ సెషన్ యూస్ఫుల్ అవబోతుంది. ఓకే, సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఓకే, ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పదండి, త్వరగా మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం వితౌట్ ఎనీ డిలే. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పదండి. సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా ఉన్నదా? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ ఫర్ ఎవ్రీవన్? క్లియర్? గుడ్ మార్నింగ్. సరే, ఓకే. లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏంటంటే నిన్న క్లాస్ లో మనం ఆల్గే వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ సెషన్ లో మనం బ్రయోఫైటా నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇవాళ ఇవాళ మనం బ్రయోఫైటా నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, పదండి. సో బ్రయోఫైటా ఏదైతే ఉన్నదో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి బ్రయోఫైటాతో సంబంధించి అంటే వీటిని మనం ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం. ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అనేసి అంటాం. వి కాల్ దమ్ యాజ్ ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఎందుకు ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అంటాం అంటే ఇవి యాక్చువల్గా ఏదైతే ఏరియాస్ లో గ్రో అవుతాయో ఏవైతే ఏరియాస్ లో ఇవి యాక్చువల్ గా గ్రో అవుతాయో అవి యాక్చువల్ గా వాటర్ ఉన్న ఏరియాస్, వాటర్ రిచ్ ఏరియాస్ అయి ఉండాలి. సచ్ యాజ్ లేక్ సైడ్ లోని, లేక్ అంటే చెరువు ఉన్నది, చెరువు సైడ్ లో గ్రో అవుతాయి. షేడీ ఏరియాస్ లో గ్రో అవుతాయి. ఓకే, షేడీ ఏరియాస్ లో గ్రో అవుతాయి. అది కాకుండా మాయిస్ట్ ఏరియాస్ లో గ్రో అవుతాయి. సో అలాంటి ఏరియాస్ లోనే ఎక్కువగా ఇవి గ్రో అవుతాయి కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఏదైతే వీళ్ళలో ఫర్టిలైజేషన్ జరుగుతుందో మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్ ఏదైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో దానికోసం వాటర్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. వాటర్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలైజేషన్. వాటర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఫర్టిలైజేషన్. ఎందుకంటే వీటిలో వాటర్ ఫర్టిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి ఇవి ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా లేవో అలాంటి చోట ఎక్కువగా గ్రో అవ్వలేవు. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఇస్ నెంబర్ వన్, ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం వీటిని. రెండో ఇంపార్టెంట్ పాయింట్ వీటి గురించి వచ్చేసి ఇకలాజికల్ సక్సెషన్ ఏదైతే ఉన్నదో ఇకలాజికల్ ఇకలాజికల్ సక్సెషన్ లో వీటిది మేజర్ రోల్ ఉంటుంది. వాట్ ఈస్ దర్ మేజర్ రోల్ ఇన్ ఇకలాజికల్ సక్సెషన్? బేసికలీ ఏదైతే ఇకలాజికల్ సక్సెషన్ జరుగుతున్నదో ఫర్ సపోజ్ మనకు తెలుసు ఎప్పుడూను ఏదైతే జీరార్క్ ఉంటుందో, జీరార్క్ అంటే ఏంటి? ఒక డ్రై ఏరియా నుంచి యాక్చువల్ గా ఒక పర్టికులర్ ఫారెస్ట్ అనేది క్లైమాక్స్ కమ్యూనిటీ రావడం మనం ఇకాలజీలో చదువుకున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ లోని ఓకే ఒక బేర్ రాక్ ఉన్నది. ఓకే, సో ఆ బేర్ రాక్ మీద ఫస్ట్ లైకెన్స్ వస్తాయి. ఓకే, లైకెన్స్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏవైతే ఉన్నాయో బ్రయోఫైట్స్ వస్తాయి. సో అందుకే అప్పుడప్పుడు లైకెన్స్ తో పాటు ప్యారలల్ గా కూడా బ్రయోఫైట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో అందుకే బ్రయోఫైట్స్ అనేవి ఇకలాజికల్ సక్సెషన్ లో చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇకలాజికల్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ మ్యానర్. ఓకేనా? క్లియర్? అందరికీ అర్థమైందా ఈ విషయం?
ఎస్. ఓకే. సరే. ఇక్కడి వరకు అయింది. నౌ లెట్ us స్టార్ట్ అండర్‌స్టాండింగ్ ద బ్రయోఫైట్స్. వన్ బై వన్ ఇంక ఎన్‌సీఈఆర్‌టీ రీడింగ్ చేద్దాము. అది కాకుండా ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అండర్‌లైన్ చేసుకుందాం చెప్తాను నేను. Bryophyte includes mosses and liverworts and they're found commonly grown on moist shaded areas in the hills. సో హిల్లీ రీజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మాయిస్ట్ షేడెడ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉంటాయి. మనకి బ్రయోఫైట్స్ లో వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. టూ గ్రూప్స్ వస్తాయి మనకి. సో ఇన్ బ్రయోఫైట్స్ we have two groups of plants. One is the mosses, and another is the liverworts. లివర్వర్ట్స్ ఇంకా మాసెస్ అనేవి రెండు గ్రూప్స్ మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు బ్రయోఫైట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as నేను చెప్పాను amphibians of plant kingdom because the plants can live in soil but dependent on water for sexual reproduction. సో సెక్షువల్ రిప్రొడక్షన్ ఎప్పుడైతే జరుగుతున్నదో దాంట్లోని యాక్చువల్ గా వాటికి నీళ్ళు అనేది అవసరం. దే ఒక్కరి ఇన్ డ్యాంప్ హ్యూమిడ్ షేడెడ్ లొకాలిటీస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్లాంట్ సక్సెషన్ ఇన్ బేర్ రాక్స్ ఆర్ సాయిల్ చెప్పాను నేను. ఓకేనా, అది అన్నమాట. సో ద ప్లాంట్ బాడీ ఆఫ్ బ్రయోఫైట్స్ ఇస్ మోర్ డిఫరెన్షియేటెడ్ దట్ ఆఫ్ అన్ ఆల్గే. ఆల్గేలో మనం చూసుకున్నట్లయితే ప్లాంట్ బాడీ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా పూర్తిగా థైలాయిడ్ అన్నమాట. అక్కడ యాక్చువల్గా డిఫరెన్షియేషన్ అనేది అంతగా ఎక్కువగా జరగదు మనకి. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ బ్రయోఫైట్స్ ద ప్లాంట్ బాడీ ఇస్ మోర్ డిఫరెన్షియేటెడ్. మనకి యూనిసెల్యులర్ లేదంటే మల్టీసెల్యులర్ రైజోయిడ్స్ అనేవి మనకు చూస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాలస్ లైక్ ప్రాస్టేట్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ థాలస్ లైక్ ఇన్ ప్రాస్టేట్ ఆర్ ఎరెక్ట్ అండ్ అటాచ్ టు సబ్స్ట్రాటమ్ బై యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ రైజోయిడ్స్. సో ఏదైతే సబ్స్ట్రాటమ్ అంటే సాయిల్ లో అనమాట. సో సాయిల్ లో గ్రో అవుతున్నాయి కాబట్టి ఓకే, సాయిల్ లో గ్రో అవుతున్నాయి కాబట్టి రాకేష్ కుమార్ సార్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఎంసెట్ పర్పస్ చెప్తా అన్నారు. ఐ థింక్ లింఫాటిక్ సిస్టమ్ గురించి అంటున్నారు మీరు. సారీ అమ్మా, నాకు టైం దొరకట్లేదు. ఓకే, సో ఐపీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, అందుకే కొంచెం ఆగాను. ఓకే, ఒకసారి ఐపీ ఎగ్జామ్స్ అయిపోనండి. ఐదర్ ఈ టైంలోనేనా లేదంటే ఐపీ ఎగ్జామ్స్ అవ్వగానేనా నేను డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, సో ఐపీ సెషన్స్ కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది అందుకు. ఓకే, సో విల్ డూ ఇట్ డెఫినెట్లీ. ఐ థింక్ బయోడైవర్సిటీ ఇంకా కన్జర్వేషన్ కూడా కొంత పార్ట్ యాక్చువల్ గా ఎంసెట్ ఉన్నది, అది సెపరేట్ గా చేయమన్నారు. సో అది చేయాలి, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ కూడా చేయాలి. విల్ డూ ఇట్, డెఫినెట్లీ చేద్దాం. నాకు కొంచెం టైం ఇవ్వాలి మీరు అంతే. ఓకే, కొంచెం టైం ఇవ్వండి నాకు, ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే, పదండి, లెట్ us కంటిన్యూ. పదండి. ఓకే, సో దే ల్యాక్ ట్రూ రూట్స్, స్టెమ్ ఆర్ లీవ్స్. సో ప్రాపర్ గా చూసుకున్నట్లయితే వీటిలో ట్రూ రూట్స్ అనేవి లేవన్నమాట. ఓకేనా, అంటే నార్మల్ గా మనం ఇప్పుడు యాంజియోస్పర్మ్స్ లో ఎలా ఒక ప్రాపర్ ట్యాప్ రూట్ చూస్తాము. ఓకే, జిమ్నోస్పర్మ్ ఇంకా యాంజియోస్పర్మ్స్ లో మనకు ఒక ప్రాపర్ ట్యాప్ రూట్ లేదంటే అడ్వెంటీషియస్ ఫైబ్రస్ రూట్స్, ఏదో ఒక టైప్ ఆఫ్ ట్రూ రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ట్రూ రూట్స్ కాదు, దే రిజెంబల్ రూట్స్. ఓకే, ఈవెన్ మనం ఏవైతే అక్కడ చూసుకున్నామో, ఏవైతే మనం ఇప్పుడు ఏదైతే రైజాయిడ్స్ చూస్తున్నామో, దే ఆర్ నాట్ ట్రూలీ రూట్స్ యాజ్ ఆఫ్ సచ్. ఓకే, ఇవి ఓన్లీ రూట్స్ ని రిజెంబల్ చేస్తున్నాయి అంతే, వాటిలాగా బిహేవ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాటిలాగే ఫంక్షనింగ్. ఇప్పుడు రూట్ అనేది మనకి ఏం చేస్తుంది, సాయిల్ లో గట్టిగా పట్టుకొని వస్తుంది ప్లాంట్ ని, ఇది అదే చేస్తున్నది. సాయిల్ నుంచి నీళ్ళని లాగుతుంది, ఇది అదే చేస్తున్నది అందుకు. ఓకే, దే మే పొసెస్ రూట్ లైక్, లీఫ్ లైక్ ఆర్ స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్. అందుకే సో రూట్ లైక్, లీఫ్ లైక్ ఆర్ స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్. సో ఇంకా వాస్కులర్ టిష్యూస్ డెవలప్ అయ్యాయంటే లేదు. ప్రాపర్ గా మార్ఫాలజీలో చూసుకున్నట్లయితే ప్లాంట్ బాడీ పూర్తిగా డిఫరెన్షియేట్ అయిందా అంటే ఇంకా డిఫరెన్షియేట్ పూర్తిగా అవ్వలేదు. ద మెయిన్ ప్లాంట్ బాడీ ఆఫ్ బ్రయోఫైట్ ఇస్ హ్యాప్లాయిడ్. ఓకే, సో ఇందులోని మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే గుర్తుపెట్టుకోవాలో, దట్ ఈస్ ద ప్లాంట్ బాడీ ఇన్ బ్రయోఫైట్స్ ఇస్ హ్యాప్లాయిడ్. సో ఎవరైతే స్టూడెంట్స్ నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఓకే, ఎప్పుడైతే మనం ఈ ప్లాంట్ బాడీ హ్యాప్లాయిడ్ అంటాం, లేదంటే డిప్లాయిడ్ అనబోతున్నాం, స్పోరోఫైట్ అంటాం, గ్యామెటోఫైట్ అనబోతున్నాం, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ తర్వాత వచ్చి వెళ్ళి కన్ఫ్యూజన్ రావచ్చు. ఓకేనా, మీ అందరికీ తర్వాత వెళ్ళి కన్ఫ్యూజన్ రావచ్చు. సో ప్రిఫరబుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే సెషన్ ఎండ్ వరకు చూడండి. నేను ఏదైతే జనరేషన్స్ ఉన్నాయో, స్పోరోఫైటింగ్ గ్యామెటోఫైటిక్ జనరేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ జనరేషన్ ఏదైతే ఆల్టర్నేటివ్ లైఫ్ సైకిల్స్ ఉంటాయో, ఓకే, లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ కూడా నేను చెప్పేసేస్తాను. సో దట్ మీరు ఈ పర్టికులర్ టర్మ్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో అందుకే ఆ పర్టికులర్ మిస్ అవ్వకండి, ఆ పర్టికులర్ టాపిక్స్ అనేవి మిస్ అవ్వకండి. పదండి. సో ద సెక్స్ ఆర్గన్స్, జస్ట్ మినిట్. Okay, so the sex organs in bryophytes. So it produces gametes, hence it is called as a gametophyte. So the main plant body వచ్చేసి
మనకి రెండు టైప్స్ ఆఫ్ ప్లాంట్ బాడీస్ చూస్తాం మనం. ఓకే, వాట్ వి విల్ సీ. ఓకే, మనం స్పోరోఫైట్ ఒకటి, ఇంకోటి గ్యామెటోఫైట్ అనేసి రెండు టైప్ ఆఫ్ లైఫ్ స్టేజెస్ చూస్తాం ఆర్గానిజమ్స్ లో. స్పోరోఫైట్ ఇంకా గ్యామెటోఫైట్. ఇది వచ్చేసి మనకి అన్ని ఆర్గానిజమ్స్ లో, అన్ని ప్లాంట్స్ లోని మనకు ఉంటుంది. ఓకే, అది అన్నమాట. సో స్పోరోఫైట్ ఈస్ అ డిప్లాయిడ్ డిప్లాయిడ్ స్టేజ్, గ్యామెటోఫైట్ ఇస్ అ హ్యాప్లాయిడ్ స్టేజ్. ఒక్కొక్క ఆర్గానిజం లోని ఒక్కొక్కటి డామినెంట్ గా ఉంటుంది, ఒక్కొక్కటి యాక్చువల్ గా తక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ లెటస్ సే మనకి స్పోరోఫైట్ అనేది డామినెంట్ గా ఉన్నది అనుకోండి, అండ్ జిమ్నోస్పామ్స్, ఓకే, యాంజియోస్పామ్స్, ఓకే, ఇంకా టెరిడోఫైట్స్. ఓకే, జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్ ఇంకా టెరిడోఫైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో యాక్చువల్గా స్పోరోఫైట్ స్టేజ్ ఏదైతే ఉందో అది డామినెంట్ గా ఉంటుంది. ఓకేనా. అదే మనకు వచ్చేసి గ్యామెటోఫైట్ స్టేజ్ వచ్చేసి ఎవరిలో డామినెంట్ గా ఉంటుందంటే బ్రయోఫైట్స్ లో బ్రయోఫైట్స్ లో బ్రయోఫైట్స్ లో గ్యామెటోఫైట్ స్టేజ్ వచ్చి డామినెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు స్పోరోఫైట్ అంటే ఏంటి, గ్యామెటోఫైట్ ఏంటి? స్పోరోఫైట్ అంటే విచ్ ఇస్ డిప్లాయిడ్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ అన్నమాట. ఇందులో ఒక ప్లాంట్ ఎప్పుడు స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ ప్రొడ్యూస్ అయిన స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడ్యూస్ అయిన స్పోర్స్ నుంచి మనకి యాక్చువల్ గా గ్యామెటోఫైట్స్ అనేవి వస్తాయి. ఈ గ్యామెటోఫైట్ ఏదైతే వస్తుందో అది ఫర్దర్ ఒక స్ట్రక్చర్ కింద డెవలప్ అవుతుంది. ఓకే, సో దిస్ గ్యామెటోఫైట్ కెన్ బి ఇండిపెండెంట్, ఇట్ కెన్ బి ఇండిపెండెంట్ ఆర్ ఇట్ కెన్ బి డిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ స్పోరోఫైట్. దానికి స్పోరోఫైట్ అవసరం ఉండదు, అది వేరుగా వెళ్ళి గ్రో అవుతుంది గ్యామెటోఫైట్. అది ఇంకా ఫర్దర్ వెళ్ళి దాని మీద మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసుకుంటుంది. అందులో మనకి మెయిన్ గా అయితే బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పమ్స్ లో మనం ఆంథ్రీడియా ఆర్కిగోనియా అని అంటాము. అదే మనకి యాంజియోస్పమ్స్ లో వచ్చేసి మనకి ఆ గ్యామెటోఫైట్స్ వచ్చేసి ఏమి వస్తాయి, మెగాస్పోరాంజియమ్, మైక్రోస్పోరాంజియమ్ అవన్నీ వస్తాయి అనమాట. దేని నుంచి అయితే మనకి పాలిన్ గ్రెయిన్ ఇంకా ఎంబ్రియో సాక్స్ అనేవి వస్తాయి. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? ఓకేనా, అదే అన్నమాట. సో దిస్ ఇస్ మెయిన్లీ ద డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ స్టేజెస్. డిపెండెంట్ స్టేజ్ అంటే బేసిక్ గా నేను అన్నట్టు యాంజియోస్పర్మ్స్ లో ఏదైతే ఉన్నదో, యాంజియోస్పర్మ్స్ లో ఇంకా జిమ్నోస్పర్మ్స్ లోని గ్యామ్టోఫైట్ అనేది ఎక్కువగా ఫ్రీ లివింగ్ ఉండదు, ఎక్కువగా స్పోరోఫైట్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడైతే స్పోరోఫైట్ డామినెంటో అక్కడ గ్యామ్టోఫైట్ స్పోరోఫైట్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడైతే గ్యామ్టోఫైట్ డామినెంటో అక్కడ స్పోరోఫైట్ గ్యామ్టోఫైట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్స్ వైస్ వర్సా. అందరికీ ఈ విషయం అర్థమైందా? లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? అందరికీ ఈ విషయం అర్థమైందా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? అర్థం కాలేదు, అర్థమైంది, ఏదో ఒకటి చెప్పాలి కదా చాట్ సెక్షన్ లో మీరు. పదండి త్వరగా చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చెప్పండి అమ్మా. సార్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. ఓకే సార్, మళ్ళీ చెప్తారా ఒకసారి? ఎస్, వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సరే, అర్థం కాలేదు. ఓకే పదండి, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగండి జస్ట్ అ మినిట్. ఓకే, చూడండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్ మోర్ క్లియర్లీ, సో దట్ మీకు ఇంకా దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. ఓకేనా, రండి. ఓకే పదండి, మళ్ళీ చెప్తాను వినండి. ఇక్కడ ఈ విషయం క్లియర్ గా వినండి. ఓకే, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, మనం మనం రెండు టర్మ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టూ టర్మ్స్ ఇన్ హోల్ ఆఫ్ దిస్ సెషన్, దట్ ఈస్ స్పోరోఫైట్ అండ్ గ్యామెటోఫైట్. స్పోరోఫైట్, ఓకే, ఇంకా గ్యామెటోఫైట్. ఇక్కడ కేర్ఫుల్ గా వినండి, మళ్ళీ నేను రిపీట్ చేయను. ఓకే, సో స్లోగా చెప్తున్నాను వినండి అనమాట.
ఓకే, రైట్. అన్నిటికన్నా ఫస్ట్ స్పోరోఫైట్ అంటే ఏంటి? స్పోరోఫైట్ ఇస్ అ డిప్లాయిడ్ స్ట్రక్చర్. ఓకే, ఒక ప్లాంట్ లైఫ్ సైకిల్లో ఎప్పుడైతే డిప్లాయిడ్ ఫేజ్ వస్తుందో, ఒక ప్లాంట్ లైఫ్ సైకిల్ ఎప్పుడైతే డిప్లాయిడ్ ఫేజ్ వస్తుందో, ఆ డిప్లాయిడ్ ఫేజ్ ఏదైతే ఉందో, ఫేజ్ అంటే ఏంటి? లైఫ్ లో వేరే వేరే ఫేజెస్ ఉంటాయి. ఓకే, గ్రోత్ ఫేజ్, రీప్రొడక్టివ్ ఫేజ్ లో చదువుకుంటాం కదా, మనం ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేషన్ లో చదువుకున్నాం. అలాగే స్పోరోఫైట్ అనేది ఏదైతే స్టేజ్ ఉన్నదో అక్కడ ప్లాంట్ అనేది స్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో అది స్పోర్స్ ప్రొడ్యూస్ చేయాలంటే అది ఫస్ట్ ఒక డిప్లాయిడ్ ఫేజ్ లోకి వస్తుంది. అప్పుడు అది స్పోర్స్ ప్రొడ్యూస్ చేసేసి మళ్ళీ హ్యాప్లాయిడ్ స్టేజ్కి వెళ్తుంది. ఓకే, సమ్ టైమ్ దిస్ స్పోరోఫైట్ అండ్ హ్యాప్లాయిడ్ ఏదైతే స్పోరోఫైట్ ఇంకా గ్యామెటోఫైట్ ఉన్నాయో ఒకేసారి ప్యారలల్ గా కూడా రన్ అవుతాయి, అది కూడా నేను చెప్తాను. బట్ స్పోరోఫైట్ అంటే డిప్లాయిడ్ ఫేజ్ అని గుర్తుపెట్టుకుంటారు, గ్యామెటోఫైట్ అంటే హ్యాప్లాయిడ్ ఫేజ్ అని గుర్తుపెట్టుకుంటారు. అన్నిటికన్నా ఫస్ట్ దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. ఓకే, స్పోరోఫైట్ అంటే డిప్లాయిడ్ ఫేజ్ అని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇంకా గ్యామ్టోఫైట్ అంటే హ్యాప్లాయిడ్ ఫేజ్ అని గుర్తుపెట్టుకుంటారు. దిస్ ఇస్ నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్పోరోఫైట్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇట్ ఈస్ మోస్ట్లీ మల్టాసెల్యులర్. ఇట్ ఈస్ మోస్ట్లీ మల్టాసెల్యులర్. ఓన్లీ ఆల్గేలో వచ్చేసి ఇట్ ఈస్ యూనిసెల్యులర్. ఆల్గేలో వచ్చేసి ఇట్ ఈస్ యూనిసెల్యులర్. అదర్వైజ్ మిగతా అన్ని ఏదైతే మనం ప్లాంట్స్ లో చూస్తామో డివిజన్స్, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏం నడుస్తుంది అసలు? మీ అందరికీ తెలుసు నా అకౌంట్ లో స్పామ్లు చేస్తే ఎలా అవుతుందో అని. నేను నేను తీసుకున్న క్లాస్ లో స్పామ్ చేస్తే ఏమవుతుందని. ఎక్కువ స్పామ్ అయితే బ్లాక్ అవుతారు, దాని తప్ప ఇంకేమీ లేదు. చేసుకుంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, పదండి. సో స్పోరోఫైట్ స్టేజ్ లో ఏం జరుగుతున్నదంటే ఎప్పుడూను యాక్చువల్ గా వీటిలో స్పోరాంజియం అనేను లేదంటే స్ట్రోబిలై లాంటి స్ట్రక్చర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. స్పోరాంజియం లేదంటే స్ట్రోబిలై లాంటి స్ట్రక్చర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో వీటి నుంచి స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇప్పుడు. ఓకే, సో దీ స్పోర్స్ కెన్ బి మేల్ ఇంకా ఫీమేల్ టైప్ ఆఫ్ స్పోర్స్ అవ్వచ్చు, లేదంటే ఒక కామన్ టైప్ ఆఫ్ స్పోర్ అయ్యి దాని నుంచి ప్రోథాలస్ వచ్చి ఆ ప్రోథాలస్ నుంచి యాక్చువల్ గా మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెటోఫైట్ రావచ్చు. సో ఈ స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, స్పోర్స్ నుంచి యాక్చువల్ గా ఫర్దర్ వెళ్ళి గ్యామెటోఫైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ స్పోర్స్ జర్మినేట్ అవుతాయో దాని నుంచి మనకి గ్యామెటోఫైట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ది స్పోర్స్ ఆర్ యాక్చువల్లీ ఫర్దర్ దే ఆర్ గోయింగ్ టు బి హ్యాప్లాయిడ్ అనమాట. ఈ హ్యాప్లాయిడ్ స్పోర్స్ నుంచి మనకి గ్యామెటోఫైట్స్ వస్తాయి విచ్ బికమ్ హ్యాప్లాయిడ్. ఓకే, అది. సో ఇది పర్టికులర్ గా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బేసిక్ గా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఓకే, మనకి స్పోర్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అయినా దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై మియోసిస్. ఓకే, మియోసిస్ త్రూగా స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు స్పోరోఫైట్. ఇప్పుడు మనం గ్యామెటోఫైట్ గురించి మాట్లాడుకుందాం, వన్ బై వన్ గ్యామెటోఫైట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, గ్యామెటోఫైట్ అనేది గ్యామిట్స్ ఫామ్ చేస్తున్నది. ఓకే, దీస్ గ్యామిట్స్ ఆర్ యాక్చువల్లీ మేల్ ఇంకా ఫీమేల్ గ్యామిట్స్, రెండు టైప్స్ ఆఫ్ గ్యామిట్స్ అనేది ఎప్పుడు ఫామ్ చేస్తుంది. ఈ గ్యామిట్స్ ఎలా ఫామ్ చేస్తున్నది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ గ్యామిట్స్ ఆర్ ఫౌండ్ బై మైటాసిస్. మైటాసిస్ త్రూగా గ్యామిట్స్ ఫామ్ అవుతుంది. అదేంటి సార్ మైటాసిస్ త్రూగా గ్యామిట్స్ ఫామ్ అవడం ఏంటి అంటే ఎక్కువగా మనం ఏదైతే బోల్డ్ అని ప్లాంట్ స్పీషీస్ చూస్తాం అందులో గ్యామెటోఫైట్ లోని ఏవైతే ఈ గ్యామెటోఫైట్స్ డెవలప్ అవుతున్నదో అది మైటాసిస్ త్రూగా డెవలప్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, ఇది మనం చూస్తాము, నో నీడ్ టు వరీ. స్లోగానే చెప్తున్నాను, నో నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. ఫర్దర్ వెళ్తూ ఓకే, ఏవైతే సెక్స్ ఆర్గన్స్ ఉన్నాయో అవి యాక్చువల్ గా ఆల్గేలోని నార్మల్ గా పాలిన్ గ్రెయిన్స్ లాగైనా లేదంటే ఆంథ్రీడియం, ఆర్కిగోనియం లాంటి స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు లెట్ us గో ఫర్దర్ అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ సమ్ మోర్ పాయింట్స్ హియర్. రండి. ఓకే,
సో బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్. ఓకే, ఇప్పుడు ఈ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని అందరూ కేర్ఫుల్ గా వినండి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక ప్లాంట్ బాడీ స్పోరోఫైట్ ఇంకా గ్యామెటోఫైట్ మధ్యన రన్ అవుతూ వెళ్తుందో, అంటే ఫస్ట్ ఒకసారి గ్యామెటోఫైట్, దాంతో స్పోరోఫైట్, మళ్ళీ గ్యామెటోఫైట్. సో ఆల్టర్నేటింగ్ గా ఏదైతే జనరేషన్స్ దీంట్లో చేంజ్ అవుతున్నదో దాని మనం ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అనేసి అంటాం అనమాట. ఓకే, ఇందులో ఏది ఉన్నదో తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది ఏంటంటే ఫస్ట్ ఒక గ్యామెటోఫైట్ స్టేజ్ అనుకొని మనం స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడైనా ఒక గ్యామెటోఫైట్ స్టేజ్ ఏముంటుంది? ఇట్ విల్ బి ఆల్వేస్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్ కదా. ద గ్యామెటోఫైట్ విల్ ఆల్వేస్ బి హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. ఇప్పుడు ఈ గ్యామెటోఫైట్ స్టేజ్ ఏదైతే ఉందో గ్యామెటోఫైట్ నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతున్నది అంటారు? గ్యామెటోఫైట్ నుంచి ఇప్పుడు గ్యామిట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో గ్యామిట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. దీస్ గ్యామిట్స్ ఆర్ అగైన్ హ్యాప్లాయిడ్. దీస్ గ్యామిట్స్ ఆర్ అగైన్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. అదే మనకి మేల్ లో అయితే పాలింగిరేన్, ఫీమేల్ లో అయితే మెగాస్పోరాంజియం అని అనుకుంటాం కదా. అది అన్నమాట. ఫైన్, అర్థమైందా? ఓకేనా. సో ఇప్పుడు ఈ గ్యామిట్స్ రెండు ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి. గ్యామిట్స్ రెండు ఫ్యూజ్ అయిపోయి, ఓకే, దీస్ బోత్ గ్యామిట్స్ ఫ్యూజ్. వెన్ ద బోత్ గ్యామిట్స్ ఫ్యూజ్ టుగెదర్ దే ఫార్మ్ అ సింగిల్ డిప్లాయిడ్ స్ట్రక్చర్ దట్ ఈస్ నోన్ యాజ్ జైగోట్. 2N స్ట్రక్చర్ ఫార్మ్ చేస్తాయి, దీన్ని మనం జైగోట్ అంటాం. రైట్, జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ జైగోట్ ఏదైతే ఉన్నదో జైగోట్ నుంచి ఏం డెవలప్ అయ్యి వస్తుంది? జైగోట్ నుంచి స్పోరోఫైట్ అనే స్ట్రక్చర్ డెవలప్ అయ్యి వస్తుంది. Now the sporophyte is 2N in structure. Okay, sporophyte is 2N in nature. Okay, diploid in nature. Sporophyte లో మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ జరిగి స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ప్రతిసారి మియోసిస్ జరిగి స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, త్రూ మియోసిస్. దీస్ స్పోర్స్ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్ అగైన్. ఓకే, స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. రైట్, ఇప్పుడు ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పోర్స్ జర్మినేట్ ఎప్పుడైతే అవుతాయో, ఎప్పుడైతే ఈ స్పోర్స్ జర్మినేట్ అవుతాయో అప్పుడు మళ్ళీ గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో మనకి ఫర్ సపోజ్ యాంజియోస్పర్మ్స్ లో చూసుకున్నట్లయితే ఈ స్పోర్స్ వచ్చేసి మనకి ఏమిటుంటాయి? ఓకే, వాట్ ఆర్ ద వాట్ ఆర్ ద వాట్ ఆర్ ద గ్యామెటోఫైట్స్ ఇన్ యాక్చువల్లీ యాంజియోస్పర్మ్స్? చెప్పండి. పాలింగ్రేన్ వచ్చేసి మేల్ గ్యామెటోఫైట్ అంటాము, ఇంకా ఒవ్యూల్ వచ్చేసి ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటాం. ఓకేనా, ఒవ్యూల్లో ఏదైతే మెగాస్పోరాంజియం ఉందో దాన్ని మనం ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేసి అంటాం. సరే, ఈ స్పోరోఫైట్ లైక్ ఎంబ్రియో, స్పోరోఫైట్ ఒక జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి ఎంబ్రియో నుంచి స్పోరోఫైటే వస్తున్నది. ఓకేనా, అది అన్నమాట. అర్థమైందా అందరికి? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ నడుస్తున్నదో ఒక్కొక్క ఆర్గానిజం లో ఒక్కొక్కలా నడుస్తుంది. కొన్ని ఆర్గానిజం లో గ్యామెటోఫైట్ అనేది డామినెంట్ గా ఉంటుంది, కొన్నిట్లో స్పోరోఫైట్ డామినెంట్ గా ఉంటుంది. వాట్ ఈస్ డామినెంట్? డామినెంట్ అంటే ఏది దేని మీద డిపెండ్ అవుతున్నదని. ఫర్ సపోజ్ గ్యామెటోఫైట్ స్పోరోఫైట్ మీద డిపెండ్ అవుతున్నది అంటే స్పోరోఫైట్ డామినెంట్ అంటాము. స్పోరోఫైట్ వచ్చేసి గ్యామెటోఫైట్ మీద డిపెండ్ అవుతున్నది దాని న్యూట్రిషన్ ఇంకా లైఫ్ సైకిల్ కోసం, దాన్ని మనం యాక్చువల్గా గ్యామెటోఫైట్ డామినెంట్, స్పోరోఫైట్ యాక్చువల్ గా డిపెండెంట్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైందా? అందరికీ విషయం అర్థమైందా? డిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే ఏమిటి? డిపెండెంట్ అంటే ఒక పర్టికులర్ జనరేషన్ ఏదైతే ఉందో ఇంకో జనరేషన్ మీద డిపెండ్ అవుతున్నది అంటే దాన్ని డిపెండెంట్ అంటాం. ఓకే, సో అదే నేను మీకు ఇందాక ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లోని ఓకే చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అదే మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఓకే, స్పోరోఫైట్ ఏదైతే ఉన్నదో స్పోరోఫైట్ ఏదైతే ఉన్నదో ఓకే, అది యాక్చువల్ గా దేని సిచ్యువేషన్ లో ఇండిపెండెంట్ గా ఉంది? జిమ్నోలోని, ఓకే, యాంజియోలోని, టెరిడోఫైట్స్ లోని ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ గ్యామెటోఫైట్ ఇన్ బ్రయోఫైట్స్. సో మనం గ్యామెటోఫైట్ ని ఫర్ సపోజ్ అనుకుందాం అనుకుంటున్నాం. సో గ్యామెటోఫైట్ కదా ఇక్కడ. సో ఇట్ విల్ బి రివర్స్. సో రివర్స్ లో రాసుకుందాం. ఓకే, సో ద గ్యామెటోఫైట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద గ్యామెటోఫైట్ ఈస్ ఇండిపెండెంట్ ఇన్ బ్రయోఫైట్స్ and it is dependent in angiosperms.
gymnosperms, and pteridophytes. ఓకే. సో ఇక్కడ వరకు నేను అనుకుందాక ఇప్పుడు అందరికీ క్లియర్ అయిపోయి ఉంటుంది. ఇంక దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పర్టిక్యులర్ స్లైడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏది ఇండిపెండెంట్, ఏది ఏం డిపెండెంట్ అనేసి. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు గ్యామెటోఫైట్. సో గ్యామెటోఫైట్ ఫర్ సపోజ్ మనకి ఇండిపెండెంట్ అంటే బ్రయోఫైట్ లో, డిపెండెంట్ అంటే దేంట్లోని. మనకి స్పోరోఫైట్ దేంట్లో డామినెంట్ అంటే జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, స్టెరిడోఫైట్స్ లోని. సో ఇక్కడ టర్మినాలజీ మనకి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు? క్వశ్చన్ మరి ఫర్ సపోజ్ ద గ్యామెటోఫైట్ ఈస్ ఇండిపెండెంట్ ఆర్ డామినెంట్ అన్నారు అనుకోండి, మనకి ఇండిపెండెంట్ అన్నా డామినెంట్ అన్నా సేమే. మనకి ఇండిపెండెంట్ అన్నా డామినెంట్ అన్నా సేమే. ఓకే, అర్థమైందా? ఇండిపెండెంట్ అన్నా డామినెంట్ అన్నా మనకి సేమ్ సేమ్ గా మనం భావిస్తాము. ఇట్ వోంట్ బి డిఫరెంట్. ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికి డౌట్లు లేవు కదా? కెన్ వి కంటిన్యూ నా? సార్ gametophyte is dependent on sporophyte in angiosperms, gymnosperms and pteridophytes. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. బ్రయోఫైట్స్ డిపెండెంట్ ఆన్ యాంజియోస్పర్మ్స్ కాదమ్మా, నేను అది కాదన్నది. బ్రయోఫైట్స్ లోని మనకి ఏదైతే రాంగ్ చెప్తున్నారు మీరు, అలా కాదు. బ్రయోఫైట్స్ లోని ఏదైతే యాక్చువల్గా గ్యామెటోఫైట్ ఉన్నదో అది డామినెంట్ ఫేజ్, అది ఇండిపెండెంట్ ఫేజ్ అని చెప్తున్నాను. అది జిమ్నోస్పర్మ్స్ మీద, సారీ, యాంజియోస్పర్మ్స్ మీద డిపెండ్ అవుతున్నదని కాదు. ఓకేనా? ఓకే, సరే. నౌ ఇప్పుడు మనం వన్ బై వన్ బ్రయోఫైట్స్ గురించి మాట్లాడుకుందాం క్లియర్ గా అండి. ఓకే, రైట్. సరే, ఓకే. ఇప్పుడు ఇక్కడ మరి అదే అనడానికి ట్రై చేస్తున్నారు. ఏమనడానికి ట్రై చేస్తున్నారంటే ఇట్ ప్రొడ్యూసెస్ గ్యామెట్స్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ గ్యామెటోఫైట్. ఇక్కడ చూడండి, ద మెయిన్ ప్లాంట్ బాడీ బ్రయోఫైటాలో ఇస్ అ హ్యాప్లాయిడ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యామెటోఫైట్. ఓకే, అది అన్నమాట. ద సెక్స్ ఆర్గన్స్ ఇన్ బ్రయోఫైట్స్ ఆర్ మల్టీసెల్యులార్. ఓకే, ద మేల్ సెక్స్ ఆర్గన్ ఇస్ కాల్డ్ ఆంథరీడియం. దే ప్రొడ్యూస్ బ్లైఫ్లాజెల్లెట్ ఆంథరోజాయిడ్స్. ఓకే, సో ఏవైతే ఆంథరోజాయిడ్స్ ఉన్నాయో దే ఆర్ గ్యామీట్స్ అన్నమాట. యాంథరీడియం అనేది మేల్ గ్యామెటో ఫైట్ అన్నమాట. ఓకే, సో మేల్ సెక్స్ ఆర్గన్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంథరీడియం అంటాం. ఫీమేల్ సెక్స్ ఆర్గన్ మనం ఆర్కిగోనియం అంటాం. ఓకే, ఈ రిఫరెన్స్ ఏదైతే ఉన్నదో యాంథరీడియం ఇంకా ఆర్కిగోనియం మనకి జిమ్నోస్పర్మ్స్ వరకు పనికొస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడైనా మనం యాంథరీడియం అంటున్నాము అంటే, అట్ ఎనీ స్టేజ్ మనం యాంథరీడియం అంటున్నాము అంటే, ఓకే, ఎప్పుడైతే సెక్స్ ఆర్గన్స్ గురించి మాట్లాడుకుంటాము, రెండు టైప్స్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒకటి యాంథరీడియం, ఓకే, ఇంకోటి ఆర్కిగోనియం. యాంథరీడియం ఏదైతే ఉందో ఎప్పుడూను మేల్ గ్యామీట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడు మేల్ గ్యామీట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్, దిస్ ఇస్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్, అండ్ దిస్ విల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఫీమేల్ గ్యామీట్స్. ఈ రిఫరెన్స్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు టిల్ జిమ్నోస్పర్మ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది. సో రిమెంబర్ దాట్. అది రండి. ఇట్ ఈస్ అ ఫ్లాష్ షేప్. ఇక్కడ మనకి రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఏదైతే యాంథరీడియం బ్రయోఫైట్స్ లో ఉన్నదో ఇట్ ఈస్ బైఫ్లాజెల్లేటెడ్ యాంథ్రోజాయిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. అది ఆర్కిగోనియం ఏదైతే ఉన్నదో ఫ్లాష్ షేప్డ్ గా ఉంటుంది అండ్ ఒక సింగిల్ ఎగ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ద యాంథ్రోజాయిడ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు వాటర్ వేర్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఆర్కిగోనియం. ఓకే, వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఆర్కిగోనియం తో కాంటాక్ట్ లోకి వస్తాయి. అండ్ యాంథ్రోజాయిడ్ ఫ్యూజెస్ విత్ ది ఎగ్ టు ప్రొడ్యూస్ ద జైగోట్. జైగోట్స్ డు నాట్ అండర్గో రిడక్షన్ డివిజన్ ఇమీడియట్లీ. ఓకే, జైగోట్స్ ఈ రెండు యాక్చువల్గా ఫ్యూజ్ అవుతాయి. నేను చెప్పాను గ్యామెటోఫైట్ స్టేజ్ ఏదైతే ఉందో గ్యామిట్స్ ప్రొడ్యూస్ అయ్యి గ్యామిట్స్ అని ఫ్యూజ్ అయ్యి జైగోట్ ని ఫార్మ్ చేసి. ఓకే, అది అన్నమాట. ద జైగోట్ డస్ నాట్ అండర్గో రిడక్షన్ డివిజన్ ఇమీడియట్లీ. దే ప్రొడ్యూస్ అ మల్టాసెల్యులర్ బాడీ కాల్డ్ స్పోరోఫైట్. సో వెంటనే ఏం జరిగింది? రిడక్షన్ డివిజన్ ఏం జరగలేదు, అంటే మియోసిస్ జరగలేదు. ముందు ఏం జరిగింది? ముందు జైగోట్ అనేది ఫామ్ అయింది. జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి ఎంబ్రియో నుంచి స్పోరోఫైట్ ఫామ్ అయింది. స్పోరోఫైట్ తర్వాత ఫామ్ అయిన తర్వాత మియోసిస్ జరిగింది స్పోరోఫైట్ లో. ఓకే,
The sporophyte is not free living but attached to the photosynthetic gametophyte and derives nourishment from it. ఓకే, ఇది యాక్చువల్ గా దేంతో అటాచ్ అయ్యి ఉన్నది? గ్యామెటోఫైట్ తో అటాచ్ అయ్యి ఉంది. సో గ్యామెటోఫైట్ మీద డిపెండెంట్ అవుతున్నది అంటే వీ నీడ్ టు, చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇన్ బ్రయోఫైట్స్, ఇన్ బ్రయోఫైట్స్ బ్రయోఫైట్స్ లో చూసుకున్నట్లయితే, ఓకే, ఏదైతే గ్యామెటోఫైట్ ఉన్నదో, గ్యామెటోఫైట్ ఏదైతే ఉన్నదో అన్నిటికన్నా ఫస్ట్ ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్. ఓకే, ఇట్ ఈస్ ఫోటోసింథటిక్. ఓకే, అండ్ ఇట్ ఈస్ డామినెంట్ ఫేస్. ఓకే, 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు స్పోరోఫైట్ మనం 3 పాయింట్లు ఏం గుర్తుపెట్టుకోవాలి? బ్రయోఫైట్ లో స్పోరోఫైట్ తో సంబంధించి మనం ఏం గుర్తుపెట్టుకుంటాము? స్పోరోఫైట్ ఈస్ పారాసైటిక్ ఆర్ డిపెండెంట్ ఆన్ గ్యామెటోఫైట్. ఓకే, న్యూట్రిషన్ కోసం డిపెండ్ అవుతున్నది, అందుకే దాన్ని మనం పారాసైటిక్ అని కూడా రాసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనకి ఓకే, పారాసైటిక్ డిపెండెంట్ ఆన్ గ్యామెటోఫైట్. ఓకే, నంబర్ 2 వచ్చేసి మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మనం గుర్తుపెట్టుకుంటాం, దట్ ఈస్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. ఇట్ ప్రొడ్యూసెస్ ఇట్ ప్రొడ్యూసెస్ స్పోర్స్. స్పోర్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నది? మియోసిస్ ద్వారా స్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నది. ఓకే, బ్రయోఫైట్స్ లో ఉన్న గ్యామెటోఫైట్ లో వచ్చేసరికి మనకి రెండు డిఫరెంట్ డిఫరెంట్ సెక్స్ ఆర్గన్స్ చూస్తాము. ఒకటి యాంథరీడియం అన్నాము. ఓకే, ఇంకోటి ఆర్కిగోనియం అన్నాము. ఓకే, అది మేల్ ఇంకా ఫీమేల్ అనేసి గుర్తుపెట్టుకుంటాం. సో ఇది ఓన్లీ బ్రయోఫైట్స్ సంబంధించి మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, పదండి. Now some cells of the sporophyte undergo reduction division to produce spores. The spores germinate to produce a gametophyte. Okay, adi. The bryophytes in general are of little economic importance, but some mosses provide food for herbaceous mammals, birds, and other animals. Species of sphagnum or moss provide peat that have long been used as a fuel, packing material, and transshipment of living material. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. ఇది స్పాగ్నమ్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా పీట్ కింద వాడతారు. దేనిలో అయితే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది దాన్ని ఫ్యూయల్ కింద వాడతారు. అండ్ దేర్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్ యాజ్ అ ప్యాకింగ్ మెటీరియల్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ బికాస్ ఆఫ్ దేర్ కెపాసిటీ టు హోల్డ్ వాటర్. బోల్డ్ అని ఫర్ సపోజ్ యాక్చువల్ గా మాయిశ్చర్ సెన్సిటివ్ మెటీరియల్స్ షిప్ చేస్తారు, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి షిప్పింగ్ చేస్తారు అనమాట. పెద్ద పెద్ద షిప్స్ లోని వాటిని పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టేసి పంపిస్తారు. సో ఏవైతే కొన్ని మెటీరియల్స్ ఉన్నాయో వాటికి మాయిశ్చర్ లేకుండా ఏమవుతుంది అంటే అవి పాడైపోతాయి అనమాట. ఓకేనా, ఫ్రెష్ గా ఉండవు అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, సో దానికోసం ఏం చేస్తారంటే వీటిని ప్యాకింగ్ మెటీరియల్ గా వాడతారు. వీటిని యూస్ చేసి ఎప్పుడైతే ప్యాక్ చేస్తారో వీటికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అలా మాయిశ్చర్ కంటెంట్ ని రీటైన్ చేసి పెడతాయి. ఏవైతే ఫ్రూట్స్ ఒక దగ్గర నుంచి ఫర్ సపోజ్ ఆరెంజెస్ అవనండి, యాపిల్స్ అవనండి, మనకి ఇంపోర్టింగ్ ఎక్స్పోర్ట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు వీటిని వాడతారు సో దట్ అమౌంట్ ఆఫ్ ఏదైతే మాయిశ్చర్ ఉన్నదో అది మెయింటైన్ చేయడం జరుగుతుంది హోల్ త్రూ ద షిప్మెంట్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైందా ఈ విషయం? సరే, ఓకే. Mosses along with lichens are the first organism to colonize rocks. They are of great ecological importance చెప్పాను. They decompose rock making the substrate suitable for growth of higher plants. ఓకే, అవి ఏం చేస్తున్నాయంటే రాక్స్ ని డీకంపోజ్ చేస్తాయి, దాని మీద హయ్యర్ ప్లాంట్స్ గ్రో అయ్యేటట్టు. Since mosses form dense mats on the soil, they reduce the impact of falling rain and prevent soil erosion. సో డెన్స్ మ్యాట్స్ ఫార్మ్ చేయడం వల్ల రెయిన్ ది పోయి రెయిన్ ఎంత పడినా కూడా సాయిల్ ఎరోషన్ ప్రివెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇంక మనం లివర్ వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్ us టాక్ అబౌట్ లివర్ వర్డ్స్. ద లివర్ వర్డ్స్ గ్రో యూజువల్లీ, సో రెండు కేటగిరీస్ ఉంటాయి బ్రయోఫైట్స్ లోని, ఒకటి లివర్ వర్డ్స్, రెండోది మాసెస్. రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? సో ద లివర్ వర్డ్స్ గ్రో యూజువల్లీ ఇన్ మాయిస్ట్ షేడీ హ్యాబిటాట్స్ సచ్ as banks of streams, so marshy ground, damp soil, bark of trees, so deep in the woods. The plant body of a liverwort is thalloid. దీనికి ఎగ్జాంపుల్ మార్కాన్షియా. సో మార్కాన్షియా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది లివర్ వర్డ్ తో సంబంధించి.
ఎందుకు అంటే దీంట్లోని ఏదైతే ప్లాంట్ బాడీ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ఇట్ థైలాయిడ్. మనం ఏదైతే నార్మల్ థైలాయిడ్ ప్లాంట్ బాడీ అని చదువుకుంటామో ఇందులో యాక్చువల్ గా అలాంటి ప్లాంట్ బాడీని మనం చూస్తాం అనమాట. ద థాలస్ ఇస్ dorsiventral and closely pressed to the substrate. The leafy members have tiny leaf-like appendages, okay, in two rows of stem-like structures. Okay, అది. నెక్స్ట్ వచ్చేసి asexual reproduction ఏదైతే ఉందో it takes place by fragmentation of the thalli or formation of specialized structures called gemmae. ఓకే, ఈ జెమ్మి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. లివర్ వర్డ్స్ లో నేను మీకు డయాగ్రామ్ చూపిస్తాను. ఏదైతే మనం డయాగ్రామ్ ఇక్కడ చూపించాలో చూడండి. సో లివర్ వర్డ్స్ లో ఏం జరుగుతుందంటే ఏదైతే మనం చూస్తున్నామో యాక్చువల్ గా ఏసెక్షువల్ రిప్రొడక్షన్ జెమా కప్స్ లో నడుస్తుంది. ఈ జెమా కప్స్ అనేవి రెండు పక్కల ఫామ్ అవుతున్నాయి. అది యాంథిరీడియం అవనండి, ఆర్కిగోనియం అవనండి, రెండు టైప్స్ ఆఫ్ గ్యామెటోఫైట్స్ లోని ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, వెదర్ ఇట్ ఈస్ యాంథిరీడియం ఆర్ ఆర్కిగోనియం, రెండిట్లోని మనకి యాక్చువల్ గా ఏం ఫామ్ అవుతుంది, జెమా కప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కప్స్ అనేవి యాక్చువల్ గా ఫ్లాస్క్ లా ఉంటాయి అనమాట. దే హ్యావ్ అ ఫ్లాస్క్ లైక్ స్ట్రక్చర్. ఇలా ఫ్లాస్క్ లా ఉంటాయి. ఈ ఫ్లాస్క్ లో ఉండి దీంట్లో యాక్చువల్ గా ఏమవుతుంది అంటే దీంట్లో యాక్చువల్ గా జెమ్మే అనేసి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. జెమ్మే అనే స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఈ జెమ్మే ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్చువల్లీ జర్మినేట్ అండ్ ఫార్మ్ న్యూ గ్యామెటోఫైట్. అవి జర్మినేట్ అయ్యి కొత్త ప్లాంట్ స్ట్రక్చర్ ని ఫార్మ్ చేసేస్తాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు జెమ్మా. ఓకే, అది జెమ్మే ఆర్ గ్రీన్ multicellular asexual buds which develop in small receptacles called gemma located on thalli. They become detached from parent bud, germinate to form new individuals. During sexual reproduction, male and female, okay, male and female organs are produced either on the same or different thalli. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ సపోజ్ మేల్ ఇంకా ఫీమేల్ ఆర్గన్స్ సేమ్ థాలైలో అయినా ప్రొడ్యూస్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ థాలైలో ప్రొడ్యూస్, అంటే ఒకే ప్లాంట్ బాడీ ఒకే గ్యామెటోఫైట్ లో మేలు, అదే గ్యామెటోఫైట్ లో ఫీమేల్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. లేదు అంటే మేల్ ఒక దాని మీద, ఫీమేల్ ఒక దాని మీద ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో రెండు టైప్ అంటే దీంట్లో కూడా మొనీషియస్ ఇంకా డైషియస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మనం చూస్తాము. ఓకే, వీ కెన్ సే దట్ ద మొనీషియస్ అండ్ డైషియస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ both are actually found in this kind of organisms. So monoecious and dioecious. Monoecious, dioecious, both can happen. సో అంటే ఏమిటి నేను చెప్పాను మీకు అర్థమై ఉంటుంది, అది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద స్పోరోఫైట్ ఇస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఫుట్, సీటా అండ్ క్యాప్సూల్. ఆఫ్టర్ మియోసిస్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద క్యాప్సూల్. దీస్ స్పోర్స్ జర్మినేట్ టు ఫార్మ్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్స్. స్పోర్స్ ప్రొడ్యూస్ అయ్యి ఏం ఫార్మ్ చేస్తాయి, స్పోర్స్ జర్మినేట్ అయ్యి గ్యామెటోఫైట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎవరెవరికి ఇక్కడి వరకు అర్థమైంది, ఎవరెవరు వింటున్నారు క్లాసు ఒకసారి కన్ఫర్మ్ చేసేసేయండి నాకు. whoever is listening to the class, please confirm అమ్మా, త్వరగా కన్ఫర్మ్ చేసేసేయండి. అర్థమవుతుంది. ఓకే, మీరు కన్ఫర్మ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఏదైతే పులిహోర బ్యాచ్ వచ్చి పులిహోర కలుపుతున్నారో దానివల్ల నాకు తెలియట్లేదు ఎవరెవరు క్లాస్ వింటున్నారో ఏమిటో అనేసి. అందుకే మీరు అందరూ మధ్య మధ్యలో ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. ఓకేనా, రైట్, పదండి. క్లియర్ అయింది. సో మనకి క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, దీంట్లోని ఏ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అది మనం ఒకసారి మాట్లాడుకోవాలి. బ్రై ఓ పని చేద్దాం, ముందు నేను బ్రయోఫైట్స్ అంతా కంప్లీట్ చేసేస్తాను. కంప్లీట్ చేసిన తర్వాత క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో చెప్తాను. ఓకేనా, పదండి. నెక్స్ట్ వచ్చేసి మనం మాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ద ప్రిడామినెంట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ మాసెస్ గ్యామెటోఫైట్ మళ్ళీ, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్టేజెస్. సో గ్యామెటోఫైట్ లోని రెండు డిఫరెంట్ స్టేజెస్ ఎక్కడ కనిపిస్తాయంటే మాసెస్ లో కనిపిస్తాయి అనమాట, బ్రయోఫైట్ లో. ఫస్ట్ స్టేజ్ ఏమి ప్రోటోనిమా స్టేజ్ అంటాం, సెకండ్ స్టేజ్ ని లీఫీ స్టేజ్ అంటాం. సో దేర్ ఆర్ 2 స్టేజెస్. ఓకే, ప్రోటోనిమా స్టేజ్ అండ్ లీఫీ స్టేజ్. ప్రోటోనిమా స్టేజ్ డైరెక్ట్ గా స్పోర్ నుంచి వచ్చింది. లీఫీ స్టేజ్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా ఫర్దర్ డెవలప్ అయ్యి వచ్చింది. ద ప్రోటోనిమా స్టేజ్ ఇస్ అ క్రీపింగ్ గ్రీన్ బ్రాంచ్డ్ ఫ్రీక్వెంట్లీ ఫిలమెంటస్ స్టేజ్. అంటే ఇది క్రీప్ చేస్తుంది, ల్యాండ్ మీద ఇలా 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 పాకురుతుంది, పాకురుతూ గ్రో అవుతుంది. అందులో బోల్డ్ అన్ని బ్రాంచెస్ వస్తాయి. ఇట్ ఈస్ గ్రీన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఫోటోసింథటిక్. Second stage is leafy stage, which develops from the secondary protonema as a lateral bud. దాని నుంచి ఒక lateral bud లా డెవలప్ అయ్యి వస్తుంది. They consist of upright, slender axis, being spirally arranged leaves. Okay, they are attached to the soil through multicellular and branched rhizoids. This stage bears sex organs.
వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఈస్ బై ఫ్రాగ్మెంటేషన్, ఇంకా బడ్డింగ్ ఇన్ సెకండరీ ప్రోటోనిమా. సో ఫ్రాగ్మెంటేషన్ అవ్వచ్చు, లేదంటే బడ్డింగ్ జరిగితే బడ్డింగ్ సెకండరీ ప్రోటోనిమాలో బడ్డింగ్ జరగచ్చు. ఓకేనా? సో సెకండరీ ప్రోటోనిమా అంటే ప్రోటోనిమా తర్వాత ఏదైతే సెకండరీ స్టేజ్ వస్తున్నదో ఆ స్టేజ్ నుంచి ఏదైతే లీఫీ స్టేజ్ వస్తున్నదో ఆ పర్టికులర్ మిడిల్ స్టేజ్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి యాక్చువల్ గా ఫార్మ్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, the buds. The sexual reproduction, the sex organs antheridia and archegonia are produced at the apex of the leafy shoots. After fertilization, the zygote develops into sporophytes consisting of foot, seta, and capsule. The sporophyte in mosses is more elaborate than in liverworts. Capsule contains spores. Spores are formed after meiosis. Mosses have an elaborate mechanism of spore dispersal. Okay, they have an elaborate mechanism of spore dispersal. Common examples లో వచ్చేసి మనకి Funaria, Polytrichum, ఇంకా sphagnum అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ మోసెస్. మనకి దీంట్లో వచ్చే ఎగ్జాంపుల్ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ మార్కాన్షియా. ఓకే, సో మనకి క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి అడుగుతారు, బ్రయోఫైట్స్ లో వచ్చేసి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ఓకే, సో వన్ బై వన్ నేను మీకు చెప్పేస్తాను క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో. బ్రయోఫైట్స్ లో వచ్చేసి డయాగ్రామ్ చూపించి క్వశ్చన్స్ అడగచ్చు. చాలా సార్లు డయాగ్రామ్స్ చూపించి క్వశ్చన్ అడిగారు. ఓకే, ఈ డయాగ్రామ్ లోని ఇలా ఒకటి స్ట్రక్చర్ పెట్టి ఇదేమిటి ఇంకేదేమిటి అడిగారు. ఇలా ఏదైతే కనిపిస్తున్నదో దీన్ని మన ఆర్కిగోనియో 4 అంటాము, దీన్ని ఆంథెరిడియో 4 అంటాము. ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడు అడగడం జరిగింది, నంబర్ 1. నంబర్ 2, లేబులింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాగే జెమ్మా కప్ తో సంబంధించి కూడా అడిగారు, రైజౌట్స్ తో సంబంధించి కూడా అడిగారు. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం అడుగుతారంటే దీంట్లో క్వశ్చన్స్, ఓకే, ఏదైతే ప్లాంట్ బాడీ ఉన్నదో అది డామినెంట్ ఏమిటి, హ్యాప్లాయిడ్ గ్యామటోఫైటా లేదంటే డిప్లాయిడ్ స్పోరోఫైటా అని. అప్పుడు మీరు చెప్తారు బ్రయోఫైట్ లో వచ్చేసి Gametophyte stage is the haploid phase in which it is dominant. సో డామినెంట్ ఫేజ్ వచ్చేసి మనకి గ్యామ్టోఫైట్ స్టేజ్ వస్తుందని చెప్తారు. అదే మనకి డిప్లాయిడ్ ఫేజ్ ఏదైతే స్పోరోఫైట్ ఫేజ్ ఉన్నదో అది యాక్చువల్ గా డిపెండెంట్ ఆర్ పారాసైట్ ఆన్ ద గ్యామ్టోఫైటిక్ స్టేజ్ అంటారు. మూడోది వచ్చేసి గ్యామ్టోఫైట్ ఇస్ ఫోటోసింథటిక్ ఇన్ అని అడుగుతారు. సో ద గ్యామ్టోఫైట్ ఇస్ ఫోటోసింథటిక్ ఇన్ అని అడిగితే మీరు యాక్చువల్ గా బ్రయోఫైట్స్ అని చెప్తారు. ఓకే, ఇది ఒక మూడో పాయింట్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నాలుగోది వచ్చేసి ఏదైతే ఆంథెరిడియం ఇంకా ఆర్కిగోనియం ఉన్నాయో ఎలాంటి టైప్ ఆఫ్ గ్యామిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే ఆంథెరిడియం అనేది బైఫ్లాజెల్లేటెడ్ ఆంథ్రోజాయిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బైఫ్లాజెల్లేటెడ్ ఆంథ్రోజాయిడ్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే బ్రయోఫైట్స్ అంటారు. ఓకే, ఆర్కిగోనియం ఏదైతే ఉందో ఒక సింగిల్ ఎగ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో నో ప్రాబ్లం, అక్కడ మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మియోసిస్ అనేది ఏ స్టేజ్ లో నడుస్తున్నది అంటే మియోసిస్ అనేది స్పోరోఫైట్ స్టేజ్ లోనే మియోసిస్ అవుతుందని చెప్తారు ఇప్పుడు. ఓకే, అది అన్నమాట. ఫర్దర్ వెళ్ళి మనకి స్వాగ్నమ్ మీద ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. స్వాగ్నమ్ ఆర్ పీట్ మాస్ అంటాం దీన్ని. ఇది యాక్చువల్ గా ప్యాకింగ్ మెటీరియల్ కింద వాడతారు, అది కాకుండా పీట్ కింద లేదంటే ఫ్యూయల్ కింద కూడా వాడతారు. ఇదొక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇదొక క్వశ్చన్ మీకు వస్తుంది. ఓకేనా, దిస్ వన్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, అది. సో దీని తర్వాత మనకి లివర్ వర్డ్స్ ఇంకా మాసెస్ లోని వచ్చే క్వశ్చన్స్ ఏమిటి, ప్లాంట్ బాడీస్ థైలాయిడ్ ఇన్ అని అడుగుతారు. ద ప్లాంట్ బాడీ ఆఫ్ థైలాయిడ్ ఇన్ మార్కెన్షియా అని రాస్తారు. మార్కెన్షియా వచ్చేసి మనకి లివర్ వర్డ్స్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మార్కెన్షియా వచ్చేసి మనకి లివర్ వర్డ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్కెన్షియా వస్తుంది. రెండోది లివర్ వర్డ్స్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జెమ్మే. జెమ్మే ఈజ్ అ టైప్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో జెమ్మే త్రూగా అవుతున్నది, ఇది గుర్తుపెట్టుకుంటారు. మూడోది వచ్చేసి ఇందులో మనకి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏదైతే గుర్తుపెట్టుకోవాలో దట్ ఈస్ మాసెస్ లో గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఏదైతే గ్యామ్టోఫైట్ ది స్టేజెస్ ఉన్నాయో. ఓకే, సో మనకి మాసెస్ లో వచ్చేసి ఓకే, ఏదైతే గ్యామెటోఫైట్ ఉన్నదో గ్యామెటోఫైట్ వేరే వేరే స్టేజెస్ కింద డెవలప్ అవుతుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి స్పోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, స్పోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్పోర్ నుంచి మనకి ప్రోటోనిమా స్టేజ్ వస్తుంది. ప్రోటోనిమా స్టేజ్ నుంచి మనకి ఈ ప్రోటోనిమా స్టేజ్ ని మనం ప్రైమరీ ప్రోటోనిమా అని కూడా అంటాం. దాని నుంచి మనకి సెకండరీ ప్రోటోనిమా వస్తుంది. సెకండరీ ప్రోటోనిమా నుంచి మనకి లీఫీ స్టేజ్ వస్తుంది. ఓకే, లీఫీ స్టేజ్ లో మనకి వెళ్ళి ఫర్దర్ ఆంథ్రిడియం ఇంకా ఆర్కిగోనియం అనేవి డెవలప్ అవుతాయి లీఫీ స్టేజ్ నుంచి. ఓకే, లీఫీ స్టేజ్ నుంచి మళ్ళీ వెళ్ళి మనకి ఆంథరీడియము ఇంకా ఆర్కిగోనియం అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, ఈ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకుంటాం, ఓకే, దట్ ఈస్ ఏదైతే
వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఉన్నదో, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉన్నదో అది ఫ్రాగ్మెంటేషన్ త్రూగా జరుగుతున్నది. ఇంకా బడ్డింగ్ త్రూగా జరుగుతున్నది. బడ్డింగ్ దేంట్లో జరుగుతున్నది అంటే సెకండరీ ప్రోటోనిమా స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ లో ఎక్కువగా బడ్డింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దాని నుంచి ఒక లాటరల్ బడ్ లాగా డెవలప్ చేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రోటోనిమా స్టేజ్ అనేది యాక్చువల్ గా గ్రీన్ గా ఉంటుంది. ఇట్స్ గ్రీన్, క్రీపింగ్ అండ్ ఫిలమెంటస్. ఏదైతే లీఫీ స్టేజ్ వస్తుందో ద లీఫీ స్టేజ్ డెవలప్స్ యాజ్ అ లాటరల్ బడ్. ఇది ఒక లాటరల్ బడ్ కింద డెవలప్ అయ్యి వస్తుంది. ఓకే, సరే. రేపు పులిహోర బ్యాచ్ ఒక్కసారిగా అందరూ బ్లాక్ అయిపోతారు. సోది ఆపేసి వెళ్ళిపోండి ఎక్కడి నుంచి మీరు. ఉం? ఇన్- ఇంత పులిహోర ఎలా కలుపుతారా? ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు? చదువుకోవడానికి మాత్రం ఇంత ఓపిక రాదా మీకు? ఈ పులిహోర కలపడంలో మంచి ఓపిక ఉంటుంది మీ అందరికి. అది అన్నమాట. సో లాస్ట్ లో వచ్చేసి మనకి మాసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం బ్రయోఫైట్స్ లో ఏం గుర్తుపెట్టుకుంటాం, ప్లాంట్ బాడీ ఎప్పుడు ఏదైతే స్పోరోఫైట్ ఉన్నదో స్పోరోఫైట్ లో 3 భాగాలు ఉంటాయి. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకుంటారు. వాట్ విల్ వి రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు బోత్ ఆఫ్ దెమ్? ఓకే, ఏదైతే స్పోరోఫైట్ ఉన్నదో బ్రయోఫైట్ లోని స్పోరోఫైట్ ఏదైతే ఉందో, గ్యామ్టోఫైట్ గురించి చెప్పాను కదా. స్పోరోఫైట్ ఏదైతే ఉందో ఆ స్పోరోఫైట్ ది బాడీ ఏదైతే ఉందో ప్లాంట్ బాడీ, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్: ఫుట్, సీటా, ఇంకా క్యాప్సూల్. ఫుట్, సీటా, క్యాప్సూల్. ఓకేనా? ఫుట్, సీటా అండ్ క్యాప్సూల్. ఏదైతే క్యాప్సూల్ ఉందో క్యాప్సూల్ లోని స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో క్యాప్సూల్ లోని స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకుందాం. సరే, ఓకే, పదండి. ఇక్కడ వరకు అయిపోయింది. దిస్ ఇస్ ఎనఫ్. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ ఫ్యునేరియా, ఫ్యునేరియా, పాలిట్రైకమ్, స్పాగ్నమ్. ఓకే, ఫునేరియా, పాలిట్రైకమ్ ఇంకా స్పాగ్నమ్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ మాసెస్. మనకి లివర్ వర్డ్స్ లో ఒకే ఎగ్జాంపుల్ ఉంది, మార్కెన్షియా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకా టెరిడోఫైట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బ్రయోఫైట్స్ అందరికీ క్లియరా? బ్రయోఫైట్స్ అందరికీ క్లియరా? బ్రయోఫైట్స్ అందరికీ క్లియరా? ఎస్ ఆర్ నో? బ్రయోఫైట్స్ అందరికీ క్లియర్ అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, దాన్ని మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, బ్రయోఫైట్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, నేను ఆన్సర్ చేస్తారు. ఓకే, సో జెమ్మే ఏవైతే ఉన్నాయో మనం ఎవరిలో చూస్తాం? ఓకే, బ్రయోఫైట్స్ లో ఎవరిలో చూస్తాం? లివర్ వర్డ్స్ లో చూస్తాం, మాసెస్ లో చూస్తాం? ఫస్ట్ ఇది చెప్తారు. దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనం ఏదైతే ప్రోటోనిమా స్టేజ్ చూస్తాము, ప్రోటోనిమా స్టేజ్ చూస్తాము. ఓకే, ఆ ప్రోటోనిమా స్టేజ్ మనం ఎవరిలో చూస్తాం? బ్రయోఫైట్స్ లో అని చెప్పకండి. బ్రయోఫైట్ లో లివర్ వర్డ్సా మాసెసా చెప్తారు. ఓకే, ప్రతిదానికి ఆన్సర్ అదే వస్తుంది. మూడోది వచ్చేసి స్పాగ్నమ్ ఏదైతే ఉన్నదో, స్నాగ్నమ్ ఏదైతే ఉన్నదో అది లివర్ వర్డ్స్ కి చెందుతుందా, మాసెస్ కి చెందుతుందా? అది కాకుండా దాన్ని నాకు ఇకనామికల్ ఇంపార్టెన్స్ ఏమిటి? ఇకనామికల్ ఇంపార్టెన్స్ ఏమిటి? ఓకే, ఇదొకటి చెప్తారు. ఓకే, ఈ మూడు ఫస్ట్ ఆన్సర్ చేయండి. పదండి, వన్ బై వన్. అన్నిటికన్నా వచ్చేసి జెమ్మే ఏ పర్టికులర్ కేటగిరీకి బిలాంగ్ అవుతుంది? జెమ్మే బిలాంగ్స్ టు లివర్ వర్డ్స్. ఓకే, సో ఫస్ట్ కి ఆన్సర్ లివర్ వర్డ్స్ కదా. ఓకే, ఫస్ట్ కి ఆన్సర్ మనకి లివర్ వర్డ్స్. ఎలాంటి టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అది? జెమ్మే ఎలాంటి టైప్ ఆఫ్ రీప్రొడక్షన్? వాట్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇస్ జెమ్మే? జెమ్మే ఎలాంటి టైప్ ఆఫ్ రీప్రొడక్షన్? ఓకే, జెమ్మే ఇస్ అ టైప్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే, ప్రోటోనిమా స్టేజ్ మనం ఎవరిలో చూస్తాము? ప్రోటోనిమా స్టేజ్ మనం మాసెస్ లో చూస్తాము. ఇట్ ఈస్ అ స్టేజ్ ఆఫ్ గ్యామెటోఫైట్. స్పాగ్నమ్ ఎవరికి బిలాంగ్ అవుతుంది? మాసెస్ కి. దాని ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏంటి? పీట్ ఫ్యూయల్ గా వాడతాము. అది కాకుండా ప్యాకింగ్ మెటీరియల్ కింద వాడతాం.
ప్యాకింగ్ మెటీరియల్ కింద వాడతాం. ఓకేనా? కరెక్ట్? ఓకే. ఇది అయిపోయిందా? ఇక్కడ వరకు డౌట్స్ క్లియరా? ఓకే. పదండి. నాకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తారు. ఏమిటది? ఇంకొకటి ఏమిటి అని అంటారు. ఓకే. సో నాకు ఎగ్జాంపుల్స్ కావాలి. ఓకే. ఐ వాంట్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్. నాకు లివర్వర్డ్ ఎగ్జాంపుల్ ఏమిటి కావాలి? మాసెస్ ఎగ్జాంపుల్ కావాలి. ఓకే. లివర్వర్డ్స్ ఎగ్జాంపుల్ కావాలి. మాసెస్ ఎగ్జాంపుల్ కావాలి. చెప్పండి. సో లివర్వర్డ్స్ ఎగ్జాంపుల్ ఏమిటి? మాసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? 1 బై 1 3 చెప్పండి నాకు. చాట్ సెక్షన్ లో త్వరగా త్వరగా చెప్పాలి. త్వరగా చెప్పాలి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ లివర్వర్డ్స్? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ లివర్వర్డ్స్? లివర్వర్డ్స్ కి ఎగ్జాంపుల్ ఏమిటి? లివర్వర్డ్స్ కి ఎగ్జాంపుల్ త్వరగా. మార్కాన్షియా, వెరీ గుడ్. మార్కాన్షియా. మాసెస్ కి ఎగ్జాంపుల్ ఏమిటి? మాసెస్ కి ఏ ఎగ్జాంపుల్ వస్తుంది? ఫ్యూనేరియా, ఫ్యూనేరియా, ఫ్యూనేరియా. నెక్స్ట్ ఫ్యూనేరియా, పాలిట్రైకమ్ ఇంకా స్పాగ్నమ్. వెరీ గుడ్. పాలిట్రైకమ్ ఇంకా స్పాగ్నమ్. ఓకే. ఫర్ సపోజ్ నేను అడిగాను, ఇంకొక క్వశ్చన్ అడిగాను. నేను ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? నేను అడిగాను, విచ్ ప్లాంట్ గ్రూప్ ఆర్ known as first, okay, which plant groups are known as the amphibians of plant kingdom మీరు రాసేస్తారు, అదొద్దు. ఓకే. have gametophyte as dominant phase అని అడుగుతాను. డామినెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్ అని అడుగుతాను. మీరేం చెప్తారు? మీరేమైనా ఆన్సర్ ఇస్తారు? విచ్ ప్లాంట్ గ్రూప్ హ్యాస్ గామెటోఫైట్ యాజ్ డామినెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్ అంటారు. అప్పుడు మీరు దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ఏం చెప్తారు? బ్రయోఫైట్స్. బ్రయోఫైట్స్. కరెక్ట్. బ్రయోఫైట్స్. ఓకేనా? ఇది ఒక క్వశ్చన్ మీకు అడగచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. ఓకే. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. ఓకే. దట్ ఈస్ బైఫ్లాజెల్లేటెడ్ అండ్ మొటైల్ ఆంథ్రోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆంథ్రోజాయిడ్స్ లేదంటే మేల్ గ్యామిట్స్ ఎవరిలో మనం చూస్తాము? ఏ ప్లాంట్ గ్రూప్ లో మనం బైఫ్లాజెల్లేటెడ్ అండ్ మొటైల్ ఆంథ్రోజాయిడ్స్ అనేవి చూస్తాము అని అడుగుతారు. దానికి మీరు ఏం ఆన్సర్ పెడతారు? దానికి కూడా మనం ఏం పెడతాము? బ్రయోఫైట్ అని పెడతాం. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు రావచ్చు. ఎగ్జాంపుల్స్ మీద రావచ్చు. లేదు అంటే గ్యామ్టోఫైట్ డామినెంట్ ఎందులోని అని రావచ్చు. లేదంటే స్పోరోఫైట్ యాక్చువల్ గా పారాసైటిక్ లేదంటే డిపెండెంట్ అని రావచ్చు. బైఫ్లాజెలేటెడ్ ఇంకా మొటైల్ ఆంథ్రోజాయిడ్స్ ఎవరిలో ఉంటాయి అన్నది రావచ్చు. ఇవన్నీ మీకు దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ విల్ బి ఆస్క్డ్ విత్ రెస్పెక్ట్ టు ఓకే బ్రయోఫైటా. ఓకే. అది అన్నమాట. క్లియర్. అందరికీ బ్రయోఫైటా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం టెరిడోఫైటా గురించి మాట్లాడుకుందాం. లెట్ us discuss about pteridophytes. పదండి. సో లెట్ us discuss about pteridophytes. Pteridophytes ని మనం vascular cryptogams అంటాం. We call them as vascular cryptogams. ఓకే. వాటిని ఎందుకు మనం vascular cryptogams అంటాం? సార్ ఫంజైలోని డామినెంట్ స్టేజ్ ఏది? ఫంజైని మనం ప్లాంట్ లో చూసుకోను కాబట్టి, ప్లాంట్ కింగ్డమ్ లో మనం వాటిని కన్సిడర్ చేయం కాబట్టి, దాంట్లో డామినెంట్ ఫేజెస్ ఇంకా ఇండిపెండెంట్ ఫేజెస్ మనం కౌంట్ చేయం దాంట్లో. ఓకే. అర్థమైందా? సరేనా? సో ఫంజైని మనం యాక్చువల్ గా ప్లాంట్ కింగ్డమ్ లో కన్సిడర్ చేసుకోవట్లేదు. సో అందుకే మనం అందులో ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ డిస్కస్ చేసుకోం. గ్యామెటోఫైట్ ఏంటి, స్పోరోఫైట్ ఏంటి అనేసి.
బికాస్ దాన్ని యాక్చువల్గా మన ప్లాంట్ లోనే కన్సిడర్ చేయం కాబట్టి. సో దాని లైఫ్ స్టేజ్ లో హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ అనేది డిస్కస్ చేయం మనం. ఓకే, అది కంప్లీట్ గా డిఫరెంట్ అన్నమాట. దాని లైఫ్ సైకిల్ డిఫరెంట్, దాని పార్ట్ ఆఫ్ దాని లైఫ్ మనం దాని లైఫ్ సైకిల్ స్టడీ చేసే విధానం పూర్తిగా మారిపోతుంది. అది Pteridophytes include horsetails and ferns. They are used for medicinal purposes and as soil binders. They are also frequently grown as ornamentals. Okay, evolutionarily they are the first terrestrial plants to possess vascular tissues, xylem and phloem. Okay, these are the ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ టు పొజెస్ వాస్కులర్ టిష్యూస్. ఇప్పుడు మనం ఆల్గేని పూర్తిగా అక్వాటిక్ ఎక్కువగా చూసాం. మోస్ట్ ఆఫ్ ద ఆల్గే ఆర్ అక్వాటిక్. బ్రయోఫైట్స్ ని చూసాం, కొంత ల్యాండ్ మీద కొంత నీడ మీద డిపెండ్ అవుతూ గ్రో అవుతుంది, దాన్ని ఆంఫిబియన్స్ అన్నాం. ఇప్పుడు టెరిడోఫైట్స్ వచ్చేసి పూర్తిగా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ల్యాండ్ మీద గ్రో అవుతాయి. కాకపోతే ఇప్పుడు కూడా వాటికి నీళ్ళది అవసరం లేదా అంటే నో, దే స్టిల్ నీడ్ వాటర్. వాటికి స్టిల్ మాయిశ్చర్ అనేది కావాలి. మాయిశ్చర్ అనేది ఇంపార్టెంట్. మాయిశ్చర్ లేకుండా టెరిడోఫైట్స్ కూడా గ్రో అవ్వలేవు. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ టైం జైలం ఇంకా ఫ్లోయం ని చూస్తాము. అందుకే వీటిని మనం వాస్కులర్ క్రిప్టోగామ్స్ అనేసి అంటాము. కాకపోతే ఇస్ ఇట్ కంప్లీట్లీ డెవలప్డ్ జైలం అండ్ ఫ్లోయం అంటే కాదు. ఇట్ ఈస్ ప్రిమిటివ్ జైలం అండ్ ఫ్లోయం అనమాట. The type of vascular tissues that we see here, ఏవైతే టైప్ ఆఫ్ వాస్కులర్ టిష్యూస్ మనం చూస్తామో, దే ఆర్ యాక్చువల్లీ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే ఇంకా అండర్ డెవలప్డ్ అనమాట. ఓకే, ప్రిమిటివ్ జైలం అండ్ ఫ్లోయం. ఓకే, ప్రిమిటివ్ xylem ఇంకా phloem అనేది చూస్తాం. రైట్. ఓకే, you may recall in bryophytes that the dominant phase in the life cycle is the gametophytic plant body. However, in pteridophytes, the main plant body is a sporophyte, which is differentiated into true root, stem and leaves. Pteridophytes లో వచ్చేసి మనం ఏం చూస్తామంటే డామినెంట్ ఏంటి, స్పోరోఫైటిక్ స్టేజ్ వచ్చేసి మనకి డామినెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్ అయిపోతుంది. ఓకే, సో సార్ ఈ రోజు క్లాస్ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటామా అని అడుగుతున్నారు. చూద్దామమ్మా, ఇఫ్ పాసిబుల్ విల్ ట్రై టు కంప్లీట్. నా మెయిన్ గా నాది ఏదైతే కన్సర్న్ ఉందో దట్ ఈస్ ఎంత కుదిరితే అంత కంప్లీట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ పాసిబుల్ కంప్లీట్ అవుతున్నది అంటే వి విల్ కంప్లీట్ ఇట్. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ డామినెంట్ ఫేజ్ వచ్చేసి మనకి ఏమైపోతుంది, కంపేర్ టు బ్రయోఫైట్స్ ద డామినెంట్ ఫేజ్ ఇస్ స్పోరోఫైట్. నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీస్ ఆర్గన్స్ possess well differentiated vascular tissues. The leaves in Pteridophyta are small microphylls or selaginella, as in selaginella, or large macrophylls as in ferns అన్నమాట. సో ఏవైతే ఫర్న్ ఏదైతే హాట్ స్టేల్స్ ఉన్నాయో సచ్ as సెలాజినెల్లా ఏదైతే ఉన్నదో, సెలాజినెల్లాలో వచ్చేసి మనకి ఏవైతే లీవ్స్ ఉన్నాయో చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి అనమాట, మైక్రోఫిల్స్ అంటాం వాటిని. అదే మనకి పెద్ద పెద్ద లీవ్స్ చూస్తాం ఎందులోని, ఫర్న్స్ లోని. ఓకే, వాటిని మనం మ్యాక్రోఫిల్స్ అంటాం. ఓకే, ద స్పోరోఫైట్స్ బియర్ స్పోరాంజియా దట్ ఆర్ సబ్స్టెండెడ్ బై లీఫ్ లైక్ అపెండేజెస్ ఫర్ స్పోరోఫిల్స్. వీటికి లీఫ్ లైక్ అపెండేజెస్ ఉంటాయి, దాని స్పోరోఫిల్స్. ఈ స్పోరోఫిల్స్ లో స్ట్రోబిలై లేదంటే కోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బోల్డ్ అన్ని క్లేసెస్ లోని ఒక్కొక్క స్పోరోఫిల్ కి స్ట్రోబిలై లేదంటే కోన్ అనేది ఉంటుంది. అంటే ఇలా ఉన్నది అనుకోండి, ఇఫ్ ద ప్లాంట్ బాడీ ఇలా ఉన్నది అనుకోండి స్పోరోఫైట్, దాని మీద ఒక స్ట్రక్చర్ ఇలా వస్తుంది స్పోరోఫిల్ అని. ఆ స్పోరోఫిల్ మీద ఒక స్ట్రోబిలై అనే ఒక కోన్ లైక్ స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దేంట్లో అయితే స్పోర్స్ అనేవి యాక్చువల్ గా ఫామ్ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ స్ట్రోబిలై అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ స్పోర్స్. ఓకే, సో ఇది ఎక్కువగా మనం దేంట్లో చూస్తాం, ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం సెలాజినెల్లాలోని ఇంకా ఈక్విసెటమ్ లో చూస్తాం. ఓకే, అది అన్నమాట. సో ఇన్ సెలాజినెల్లా అండ్ ఈక్విసెటమ్ వి విల్ సి స్ట్రోబిలై అండ్ కోన్స్. నేను అడుగుతాను ఇప్పుడు, టెరిడోఫైట్ అయిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు అందరూ ఆన్సర్ చేయాలి. సో అందుకే వినండి.
ఓకే. రైట్. సో, ఈ విషయం మనం గుర్తుపెట్టుకుందాం. The sporangia produce spores by meiosis in spore mother cells. The spores germinate to give rise to inconspicuous, small but multicellular, free-living, mostly photosynthetic thalloid gametophytes called prothallus. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. జస్ట్ అ మినిట్. చూడండి ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇక్కడి వరకు మనం ఏం చదువుకున్నాం అంటే ఏవైతే స్పోరాంజియా ఉన్నాయో అవి యాక్చువల్ గా స్ట్రోబిలైలో అరేంజ్ అయి ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రోబిలైలోని స్పోర్స్ ఉంటాయి. ఓకే. ఈ స్పోర్స్ అనేవి మియోసిస్ త్రూగా ప్రొడ్యూస్ అవుతున్నాయి స్పోర్ మదర్ సెల్స్ నుంచి. సో మనం గుర్తున్నట్లయితే మన యాంజియోస్పర్మ్స్ లో చదువుకున్నాం పాలెన్ మదర్ సెల్ నుంచి పాలెన్ గ్రెయిన్స్ మియోసిస్ త్రూగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. మెగాస్పోర్ మదర్ సెల్స్ నుంచి మియోసిస్ త్రూగా మెగాస్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఏ స్టేజ్ లో అయినా మనకి స్పోర్ మదర్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ పేజ్ లో రాసుకుందాం. స్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. ఈ స్పోర్ మదర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పోర్ మదర్ సెల్స్ వచ్చేసి మనకి మియోసిస్ అనేది పర్ఫామ్ చేస్తాయి. ఈ మియోసిస్ నుంచి మనకి స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. ఈ స్పోర్ నుంచి మనకి గ్యామటోఫైట్ స్టేజ్ అనేది వస్తుంది. సో ఇందులో ఏదైతే గ్యామటోఫైట్ స్టేజ్ ఉన్నదో ఏదైతే గ్యామటోఫైట్ స్టేజ్ వస్తుందో ఆ గ్యామటోఫైట్ స్టేజ్ నే మనం ఏమంటాం టెరిడోఫైట్స్ లో వి కాల్ ఇట్ as prothallus. We call it as prothallus. The prothallus is actually the prothallus is actually photosynthetic. Okay, the prothallus is actually photosynthetic. Just a minute. Okay, పదండి. So the prothallus is actually photosynthetic. Okay, photosynthetic ఏ కాకుండా అది ఇంకోటి ఏంటి అన్నిటికన్నా ఫస్ట్ ఇట్ ఈస్ ఫోటోసింథటిక్ ఫస్ట్. రెండోది వచ్చేసి ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అండ్ ఫ్రీ లివింగ్. ఓకే. మూడోది వచ్చేసి ఓకే అన్నిటికన్నా ఫస్ట్ అది ఫోటోసింథటిక్ ఇంకోటి అది ఫ్రీ లివింగ్. ఓకే. అది ఇంకోటి మూడోది ఏంటంటే ఇట్ ఈస్ థాలాయిడ్. ఇట్ ఈస్ థాలాయిడ్. అంటే ఏమిటి వాట్ డూ వి మీన్ బై దిస్ టర్మినాలజీ? ఫోటోసింథటిక్ అంటే ఏంటి? ఫ్రీ లివింగ్ అంటే ఏంటి? థాలాయిడ్. ఫోటోసింథటిక్ అంటే అది ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసుకుంటున్నది. ఓకే. అది ఫ్రీ లివింగ్ అంటే అది స్పోరోఫైట్ మీద డిపెండ్ అవ్వట్లేదు. థాలాయిడ్ అంటే ఏమిటి? థాలాయిడ్ అంటే దాని ఏదైతే ప్లాంట్ బాడీ ఉన్నదో అది రూట్ స్టెమ్ లీఫ్ కింద డిఫరెన్షియేట్ అవ్వలేదు. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాము? థాలాయిడ్. దీన్ని మనం ప్రోథాలస్ అంటాము. సో ప్రోథాలస్ ఏదైతే ఉన్నదో ప్రోథాలస్ నుంచి మనకి ఫర్దర్ వెళ్ళి యాక్చువల్ గా మళ్ళీ ఆంథ్రీడియం ఇంకా ఆర్కిగోనియం అనేవి డెవలప్ అవుతాయి. సో ప్రోథాలస్ ఫర్దర్ వెళ్ళి దీని నుంచి మనకి ఆంథ్రీడియం డెవలప్ అవుతుంది. ఆర్కిగోనియం కూడా దీని నుంచి మళ్ళీ డెవలప్ అవుతుంది. సో ప్రోథాలస్ నుంచి మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఎప్పుడైతే మనం టెరిడోఫైట్ గురించి చదువుకుంటాం మనకి ప్రోథాలస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ విచ్ విల్ గెట్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో అందుకే ఇక్కడ నుంచి ఇంకా కేర్ఫుల్ గా వినండి మీరు అందరూ. ఓకేనా? పదండి. సో ఇక్కడ చూడండి నేను మీకు ప్రోథాలస్ అనేది చూపిస్తాను ఇక్కడ. ఓకే. జస్ట్ అ మినిట్. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో టెరిడోఫైట్స్ లో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరిడోఫైట్స్. ఓకే. ఓకే. సరే. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లోనే నేను మీకు స్ట్రోబిలస్ గురించి చూపిద్దాం అనుకున్నా. ఓకే. సో దిస్ ఇస్ అ స్ట్రోబిలస్. ఓకే. దేని మీద అయితే స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఒక ప్లాంట్ బాడీ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ కింద డెవలప్ అవుతూ చూస్తాం. బ్రాంచెస్, నోడ్స్, ఇంటర్ నోడ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ పర్టికులర్ డిఫరెన్షియేషన్ అని వచ్చేసి మనకి టెరిడోఫైట్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఓకే. సో దిస్ వన్ ఎగ్జాంపుల్ ఇస్ యాక్చువల్లీ సెలాజినెల్లా. ఇది సెలాజినెల్లా. ఇది వచ్చేసి మనకి ఈక్విసెటమ్. సి వచ్చేసి మనకి యాక్చువల్గా ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫర్న్ అండ్ డి is Salvinia. ఓకే. సో దీస్ ఆర్ ద 4 ఎగ్జాంపుల్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అది అన్నమాట. ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ వన్ బై వన్ మనం చూసుకుందాం. These gametophytes require cool, damp and shady places to grow. Because of this specific restricted requirement and the need for water for fertilization. Fertilization కోసం ఏం కావాలి? నీళ్లు కావాలి. The spread of living pteridophytes is limited and restricted to a narrow geographical range. ఇది మీకు క్వశ్చన్ కింద అడగచ్చు. ఓకే. ఏంటి? ఏవైతే యాక్చువల్ గా దీస్ గ్యామెటోఫైట్స్ రిక్వైర్ కూల్ డ్యామ్ షేడీ ప్లేసెస్ టు గో. ఏవైతే ప్రోథాలస్ ఉన్నదో కూల్ డ్యామ్ షేడీ ప్లేసెస్ కావాలి. ఫర్ సపోజ్ అలాంటి జాగాలు దొరకలేదు అంటే అది గ్రో అవ్వలేదు.
Because of this specific restricted requirement and the need for water for fertilization, the spread of living pteridophytes is limited, okay, and restricted to narrow geographical regions అన్నమాట. ఓకే, చాలా తక్కువ జాగాల్లోని ఇది గ్రో అవుతున్నది. ఎందుకు ఇలా చాలా తక్కువ జాగాల్లో గ్రో అవ్వగలుగుతున్నది? ఎందుకంటే వీటికి ఫర్టిలైజేషన్ కోసం నీళ్లు కావాలి. అన్ని చోట్ల ఫర్టిలైజేషన్ కోసం నీళ్లు లేకపోవచ్చు. సో అందుకే ఇవి అలాంటి జాగాల్లో గ్రో అవుతాయి. అలాంటి జాగాల్లో అయితే నీళ్లు ఉంటాయి. The gametophytes bear male and female sex organs, Arthridia and Archegonia. Water is required for the transfer of antherozoids, the male gametes released from the Antheridia, to the mouth of Archegonium. ఎందుకు అంటే మేల్ గ్యామెట్స్ ఇక్కడ ఫ్లాజెల్లా అనేవి లేవు. మనం బ్రయోఫైటాలో చూసాం దట్ ద మేల్ గ్యామెట్స్ ఆర్ ఫ్లాజెల్లేటెడ్. ఇక్కడ ద మేల్ గ్యామెట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ మొటిలిటీ, సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ వాటర్ ఫర్ ద మూమెంట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మనం మెన్షన్ చేసుకుందాం రండి. ఓకే, సో లెట్ us మెన్షన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వి నీడ్ టు డిస్కస్. పదండి. అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, ఏదైతే ప్రోథాలస్ ఉన్నదో ఓకే, ప్రోథాలస్ లో మనకి రెండు స్ట్రక్చర్స్ డెవలప్ అవుతున్నాయి. ఒకటి యాంథరీడియం, ఇంకోటి ఆర్కిగోనియం. యాంథరీడియం లోని ఏదైతే గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయో, ఓకే, ఆ గ్యామెట్స్ మనం ఏమంటున్నాం? యాంథరోజాయిడ్స్ అంటున్నాం. సో ద యాంథరోజాయిడ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ వాటర్. They are dependent on water for fertilization. Okay, they are non-motile. వాటికి నీళ్ళు అనేది కావాలి. సో ఇన్ దాట్ వే we can say they are non-motile. వాటికి ఎలాంటి ఫ్లాజెల్లా లాంటిది ఏమి స్ట్రక్చర్ లేదు. మనకి బ్రయోఫైటాలో ఇంకా బైఫ్లాజెలేటెడ్ స్ట్రక్చర్స్ చూస్తాము. ఇక్కడ ఎలాంటి ఫ్లాజెల్లా లాంటి స్ట్రక్చర్స్ మనము చూడమన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఆంథ్రీడియం లో వచ్చేసి మనకి ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. దేన్నైతే వచ్చి యాంథ్రీడియం ఫ్యూజ్ చేస్తుంది అనమాట. సో ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, పదండి. సో ఇక్కడ వచ్చేసి ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ విత్ ఎగ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. జైగోట్ ఫర్దర్ produces multicellular well differentiated sporophyte, which is the dominant phase of pteridophytes. In majority of pteridophytes, all the spores are of similar kinds, such as homosporous, okay, genera like Selaginella and Salvinia అనేవి, okay, which produce two kinds of spores, macro and microspores are known as heterosporous. సో మనకి ఇక్కడ స్పోర్స్ అనేవి ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఓకే, ఒకటి పెద్ద స్పోర్, ఒకటి చిన్న స్పోర్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో పెద్ద స్పోర్, చిన్న స్పోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అంటే దాన్ని హోమోస్పోరస్ హెటరోస్పోరస్ కండిషన్ అంటాం. ఈ కండిషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం నోట్ డౌన్ చేసుకుందాం. ఓకే, సో ఎప్పుడైతే టెరిడోఫైట్స్ గురించి మాట్లాడుకుంటాము, టెరిడోఫైట్స్ లో స్పోర్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో దే కెన్ బి సేమ్ ఆర్ డిఫరెంట్. సో దాన్ని బట్టి రెండు టైప్స్ ఆఫ్ స్పోర్స్ వస్తాయి కండిషన్స్, హోమోస్పోరస్ ఇంకా హెటరోస్పోరస్. ఓకే, సో హోమోస్పోరస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మోస్ట్ ఆల్ టెరిడోఫైట్స్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద టెరిడోఫైట్స్ ఇదే కేటగిరీలో వస్తాయి. ఓకే, అదే మనకి హెటరోస్పోరస్ కండిషన్ వచ్చేసి హెటరోస్పోరస్ కండిషన్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మనకి సెలాజినెల్లా, ఒకటి సెలాజినెల్లా, ఇంకోటి ఏంటి సార్? ఊగామస్ అండ్ జూ ఐడోగామస్ సేమా? జూ ఐడోగామస్ అనేది మీకు యాక్చువల్ గా లేదు కదమ్మా. ఆ పర్టికులర్ టర్మినాలజీ ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్ గా? సెలాజినెల్లా అండ్ సాల్వినియా, ఇవి రెండు ఏవైతే ఉన్నాయో హెటరోస్పోరస్ కండిషన్స్ చూపిస్తాయి. టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్స్. ఓకే, స్మాల్ ఇంకా లార్జ్, టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్స్ అనేవి మనము చూస్తాము. సార్ ప్రెడిక్టెడ్ పేపర్ కావాలి. చూడండి అమ్మా, నేను ప్రెడిక్టెడ్ పేపర్స్ నేను చేయను. టు బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్, ఇప్పుడే చెప్పేస్తున్నాను. నా దగ్గర నుంచి ప్రెడిక్టెడ్ పేపర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఎప్పుడు ప్రెడిక్టెడ్ పేపర్స్ చేయను. ఓకే, నేను పేపర్స్ ఎప్పుడు ప్రెడిక్ట్ చేయను. ఓకేనా? సో నేను ఎందుకు ప్రెడిక్ట్ చేయను, దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే నేను పేపర్ సెట్ చేయట్లేదు కాబట్టి. సో నేను ప్రెడిక్ట్ చేసినా కూడా అది రాకపోయిందంటే, ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ అదే చదువుకొని వెళ్తారో, ఓకే, వాళ్ళకి అది నష్టం అవుతుంది. సో అందుకే నేను అలా చేయను.
జూఐడోగామస్ అని ఉందా? టెక్స్ట్ బుక్ లో ఉన్నదా? ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో ఏదైతే ఐడోగామస్ జూఐడోగామస్ అంటున్నారో ఏది ఎంసెట్ లో ఉన్నదా అమ్మా? అపర్ణ అడుగుతున్నారు. సో నేను అనుకున్నాక బేసిక్ గా దాంట్లో ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో నేను కుదిరితే ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ క్లాస్ లో కుదిరితే దాన్ని మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ మనం చాప్టర్ కంప్లీట్ చేసుకోవట్లేదు. నేను ఇవాళ ఓన్లీ టెరిడోఫైట్స్ వరకు చెప్పేసి ఆపేస్తున్నాను. అదే తెలుగు అకాడమీలో ఉన్నది. అర్థమైంది నాకు ఉంది. సో నేను ఒక పని చేస్తాను. యాజ్ ఎనీవే యూ ఆస్ట్, ఐ విల్ యాక్చువల్లీ రిఫర్ టు ద తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నేను ఒకసారి రిఫర్ చేసుకొని ఓకే దాని గురించి నేను మీకు నెక్స్ట్ చెప్తాను. పర్వాలేదు, మీరు ఏ పేజ్ లో చెప్పాలన్నా ఏ పేజ్ లో ఉందో చెప్పక్కర్లేదు, అది నేను చూసుకుంటానులేండి. యూ డోంట్ నీడ్ టు మెన్షన్ దట్, అది అవసరం లేదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ దట్ నేను తెలుగు అకాడమీ యాక్చువల్ గా ఇంకా నేను రిఫర్ చేయలేదు. ఓకేనా? సో నేను ఒకసారి అది రిఫర్ చేసేసి దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా యాడ్ చేసేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. సో దట్ మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని యాక్చువల్ గా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎంసెట్ అనమాట, ఎంసెట్ ప్రిపరేషన్ కోసం. ఓకేనా? ఇస్ ఇట్ ఫైన్? ఓకే, సో జూ ఐడోగామస్ ఊ గ్యామస్ మధ్య డిఫరెన్స్ కూడా చెప్పేస్తాను అప్పుడు. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నా కూడా యాడ్ చేసేస్తాను సో దట్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకెలాంటి డౌట్స్ రాకుండా ఉండడానికి. సరే, ఓకే, పదండి. రైట్, ఓకే. సో ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గెమెట్ ఇది అయిపోయింది. హోమోస్పోరస్ ఇంకా హెటరోస్పోరస్ కండిషన్స్ చెప్పేశాను. మనకి మ్యాక్రో అంటే లార్జ్, మైక్రో అంటే స్మాల్ స్పోర్స్ ఫార్మ్ అవుతాయి. దీన్ని మనం హెటరోస్పోరస్ అంటాం. ద మెగాస్పోర్స్ అండ్ ద మైక్రోస్పోర్స్ జర్మినేట్ అండ్ గివ్ రైస్ టు ఫీమేల్ అండ్ మేల్ gametophytes respectively. The female gametophytes in these plants are retained on the parent sporophytes for variable periods. The development of zygotes into young embryos takes place within the female gametophyte. సో ఏదైతే యంగ్ ఎంబ్రియోస్ ఉన్నాయో అది ఫీమేల్ గ్యామ్టోఫైట్ లోపలే డెవలప్ అవుతున్నాయి. ఓకేనా? ఫీమేల్ గ్యామ్టోఫైట్ లోపలే డెవలప్ అవుతున్నాయి. ఓకే, సో అలాంటప్పుడు దీన్నే మనం ఏమంటాం, సీడ్ హ్యాబిట్ కి ఒక స్టెప్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, మనకి సీడ్ హ్యాబిట్ లో మనం ఏం చూస్తాము, ఏదైతే ఫ్లవర్ ఉన్నదో దాని నుంచి ఫ్రూట్ డెవలప్ అవుతున్నది. ఫ్రూట్ ఫర్టిలైజేషన్ తర్వాత ఫ్రూట్ డెవలప్ అయ్యి దాంట్లోనే సీడ్స్ వేర్ చేయడం జరుగుతుంది. అది ఏ ప్లాంట్ లో జరుగుతున్నది? ఫీమేల్ ప్లాంట్ లోనే జరుగుతున్నది. ఓకేనా? సో ఈ పర్టికులర్ ఏదైతే అలవాటు ఉన్నదో, సీడ్ హ్యాబిట్ అలవాటు ఏదైతే సీడ్ వచ్చే అలవాటు ఏదైతే ఉందో టెరిడోఫైట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫీమేల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని మీద రావడం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మనం మెన్షన్ చేసుకోలేదో దట్ ఈస్ ఏదైతే హెట్రోస్పోరస్ ప్లాంట్స్ ఉన్నాయో దట్ ఈస్ సాల్వీనియా, ఇంకా సెలాజినెల్లా, ఇంకా సాల్వీనియా, ఏవైతే స్మాల్ టైప్ ఆఫ్ స్పోర్స్ లాస్ట్ టైప్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో దీని గురించి మనం ఇంకొంచెం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, ఏదైతే స్మాల్ టైప్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో మైక్రో నుంచి మనకి మేల్ గ్యామ్టోఫైట్ అనేది డెవలప్ అయ్యి వస్తుంది. ఓకే, మ్యాక్రోస్పోర్ ఏదైతే ఉన్నదో దాని నుంచి మనకి ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది డెవలప్ అయ్యి వస్తుంది. ఇంకోటి మనం ఏదైతే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామో సీడ్ హ్యాబిట్ అనేది. ఓకే, ఏదైతే సీడ్ హ్యాబిట్ డిస్కస్ చేసుకుంటున్నామో ఈ సీడ్ హ్యాబిట్ గురించి మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఏదైతే ఫీమేల్ గ్యామెటోఫైట్ ఉన్నదో ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ లో ఫర్టిలైజేషన్ అయిపోయింది. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత కూడా ఏదైతే జైగోట్ ఉన్నదో ఆ జైగోట్ యాక్చువల్ గా ఫీమేల్ గ్యామెటోఫైట్ మీదే ఉంటుంది. ఓకే, ఉండి చాలా రోజుల వరకు యాక్చువల్ గా అది అలా డెవలప్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో అందుకే దీన్ని మనం సీడ్ హ్యాబిట్ అంటున్నాం. ఓకే, ఇదొకటి మనం గుర్తుపెట్టుకుంటాం. అగైన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు మనకి యాక్చువల్ గా టెరిడోఫైట్స్ అనేది కంప్లీట్ అయింది. టెరిడోఫైట్స్ లో మనం ఫర్దర్ 4 క్లాసెస్ చదువుకుంటాం. ఓకే, what are the 4 different classes? Okay, Silopsida, Silotum, Lycopsida, Spinopsida, ఇంకా Pteridopsida. సో 4 క్లాసెస్ మనం చూసుకుంటాము. దాని గురించి మనం ఒకసారి లెట్ us రైట్ ఇట్ డౌన్. ఓకే, సో బ్రయోఫైట్స్ లో 4 క్లాసెస్ వస్తాయి. సారీ, టెరిడోఫైట్స్ లో 4 క్లాసెస్ వస్తాయి. ఓకే, సో వాట్ ఆర్ ద 4 క్లాసెస్ ఇన్ టెరిడోఫైట్స్? వాట్ ఆర్ ద 4 క్లాసెస్ ఇన్ టెరిడోఫైట్స్? వన్ బై వన్ అన్ని చెప్పండి. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడానికి నిమోనిక్ కావాలంటున్నారు. ఓకే అమ్మా, డోంట్ వరీ, నెక్స్ట్ క్లాస్ లో కొన్ని నిమోనిక్స్ నేర్పిస్తాను మీకు. అన్నిటితో సంబంధించి కొన్ని నిమోనిక్స్ చేద్దాం.
సో దట్ నిమోనిక్స్ ఉంటే మీకు గుర్తుంటుంది. కరెక్ట్. నేను ఆల్గే నుంచి పూర్తిగా స్టార్ట్ చేస్తాను. ఆల్గేలో, బ్రయోఫైట్స్ లో, టెరిడోఫైట్స్ లో, జిమ్నోస్పర్మ్స్ లో అన్నిటిలోని మనం నిమోనిక్స్ నేర్చుకుందాం. నో నీడ్ టు వరీ. అన్నిటికీ మనం నిమోనిక్స్ నేర్చుకుందాం. ఓకేనా? లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ కి వచ్చేసాం. పదండి అందరూ చెప్పేసండి. ఓకే. సో మనకి అన్నిటికన్నా 4 క్లాసులు వస్తున్నాయి. ఒకదానికి ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకుందాం. ఒకటి సిలాప్సిడా, ఇంకోటి లైకాప్సిడా, మూడోది వచ్చేసి స్పినాప్సిడా, నాలుగోది వచ్చేసి జస్ట్ మినిట్, నాలుగోది వచ్చేసి టెరిడాప్సిడా, టీరాప్సిడా. ఓకే. ఒకదానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం రాసుకుందాం. సిలాప్సిడాలో ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ ఉంచాలి, సిలోటమ్. సో ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ మనకి. సిలాప్సిడాలో సిలోటమ్. లైకాప్సిడాలో వచ్చేసి మనకి ఏ ఎగ్జాంపుల్ వస్తుంది? లైకాప్సిడాలో మనకి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సెలాజినెల్లా ఇంకా లైకోపోడియం, రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో లైకాప్సిడాలో లైకోపోడియం ఫస్ట్ రాద్దాం. లైకోపోడియం ఒకటి వస్తుంది, ఇంకా సెలాజినెల్లా ఒకటి వస్తుంది. సెలాజినెల్లా ఒకటి వస్తుంది. ఓకే. స్ఫీనాప్సిడాలో వచ్చేసి మనకి ఈక్విసెటమ్ వస్తుంది. ఇంకా టీరాప్సిడాలో వచ్చేసి మనకి డ్రయాప్టెరిస్, టెరిస్, ఇంకా ఎడియాంటమ్ మూడు వస్తాయి మనకి. డ్రయాప్టెరిస్, ఓకే, టీరిస్, ఇంకా ఎడియాంటమ్. ఎడియాంటమ్ ఓకే, మూడు వస్తాయి. రైట్. ఓకే. సో ఇప్పుడు మనం టెరిడోఫైట్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? లాస్ట్ రివిజన్ ఒకసారి చేసుకుందాం, 5 minutes రివిజన్ చేసుకుందాం. టెరిడోఫైట్స్ టెరిడోఫైట్స్ కొన్ని రివిజన్ చేసుకుందామా, చెప్పండి. టెరిడోఫైట్స్ రివిజన్ చేసుకుందాం. సో టెరిడోఫైట్స్ సమ్మరీ చేసుకుందాం. ఓకే. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ టెరిడోఫైట్స్? వన్ బై వన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మనం ఆన్సర్ చేయాలి అది. ఓకే. పదండి. అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. జస్ట్ మినిట్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టెరిడోఫైట్స్ లోని ఏదైతే స్పోరోఫైట్స్ ఉన్నాయో, స్పోరోఫైట్స్ లోని ఏదైతే స్పోరోఫిల్స్ ఉన్నాయో దాంట్లోని స్ట్రోబిలై లేదు అంటే కోన్స్ ఉంటాయి. దేని మీద అయితే యాక్చువల్ గా స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటి? దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే. రెండో క్వశ్చన్ వచ్చేసి ఓకే, ప్రోథాలస్ ప్రోథాలస్ ఏదైతే ఉన్నదో ఏదైతే ప్రోథాలస్ ఉన్నదో అది ఫ్రీ లివింగ్ ఆర్ డిపెండెంట్? Is it free living or dependent? Okay. Is it photosynthetic or heterotrophic? ఈ రెండిట్లో ఏదో ఒకటి టిక్ పెట్టాలన్నమాట మనం, అది అన్నమాట. ఓకే. నంబర్ 2. నంబర్ 3 క్వశ్చన్ వచ్చేసి ప్రోథాలస్ తో అయిపోయింది. హెట్రోస్పోరస్ కండిషన్ ఎవరిలో ఉంది? హెట్రోస్పోరస్ కండిషన్ ఏ ప్లాంట్స్ లో ఉన్నది? ఇదొకటి చెప్తారు, ఎగ్జాంపుల్స్ కావాలి నాకు. ఓకే. నాలుగో కండిషన్ వచ్చేసి ఫోర్త్ ఇంపార్టెంట్ కండిషన్. ఇంకేం క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను? ఇంకేం క్వశ్చన్ అడగచ్చు? ఇంకేమైనా ఉందా? రెండోది ఫ్రీ లివింగ్ ఫోటోసింథటిక్. ఓకే. అన్నిటికీ వన్ బై వన్ నేను ఆన్సర్స్ చూస్తాను. ఓకే. పదండి. అన్నిటికన్నా ఫస్ట్ దానికి సెలాజినెల్లా ఇంకా ఈక్విసెటమ్ అంటున్నారు. ఓకే. సో అన్నిటికన్నా ఫస్ట్ సెలాజినెల్లా సెలాజినెల్లా జస్ట్ మినిట్. సెలాజినెల్లా అండ్ ఈక్విసెటమ్. ఓకే. ద ప్రోథాలస్ ఇస్ ఫ్రీ లివింగ్, ఇట్ ఈస్ ఫోటోసింథటిక్ కదా.
రైట్? ఇట్ ఈస్ ఫ్రీ లివింగ్, ఇట్ ఈస్ ఫోటోసింథటిక్. ఓకే, అది అన్నమాట. మనకి హెట్రోస్పోరస్ కండిషన్ లో సాల్వీనియా వస్తుంది, ఇంకా సెలాజినెల్లా వస్తుంది. సో మనకి సెలాజినెల్లా రెండింటికి ఎగ్జాంపుల్, దాంట్లో స్ట్రోబిలా ఇంకా కోన్స్ కూడా ఉన్నాయి, అది కాకుండా అది హెట్రోస్పోరస్ కూడాను. సో రెండు ఎగ్జాంపుల్స్ వచ్చేసాయి మనకి. ఓకేనా, ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మేల్ గ్యామిట్స్ ఏవైతే ఉన్నాయో, మేల్ గ్యామిట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటికి ఫర్టిలైజేషన్ కోసం ఏది ఇంపార్టెంట్, విచ్ ఎలిమెంట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలైజేషన్? అవి ఫర్టిలైజేషన్ చేయాలి అంటే, పాలినేషన్ లేదంటే ఫర్టిలైజేషన్ జరగాలి అంటే మేల్ గ్యామెట్స్ కి ఏ విషయం ఇంపార్టెంట్? ఆర్ దే మొటైల్ ఆర్ నాన్ మొటైల్? ఓకే, ఆర్ దే మొటైల్ ఆర్ నాన్ మొటైల్? ఓకే, ఈ పర్టికులర్ విషయం చెప్తారు పదండి. సో ఈ విషయం చెప్పండి నాకు. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి, మేల్ గ్యామెట్స్ కి ఏం కావాలి ఫర్టిలైజేషన్ జరగాలంటే? నీళ్లు కావాలి. ఓకే, కరెక్ట్, నీళ్ళు అనేది కావాలి, ఇంపార్టెంట్. ఏవైనా ఇంకా మిగిలి ఉంటే నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం అమ్మ లక్ష్మి, నో నీడ్ టు వరీ. ఓకే, ద మేల్ గ్యామెట్ ఇస్ నాన్ మొటైల్. ఓకే, ఇట్ ఈస్ నాన్ మొటైల్, కరెక్ట్. లాస్ట్ లాస్ట్ క్వశ్చన్, డామినెంట్ ఫేజ్ ఏమిటి? డామినెంట్ ఫేజ్ ఏమిటి లైఫ్ సైకిల్లో? డామినెంట్ ఫేజ్ ఏమిటి? స్పోరోఫైటా, గ్యామెటోఫైటా? స్పోరోఫైట్ ఆర్ గ్యామెటోఫైట్, ఏది డామినెంట్? టెరిడోఫైట్స్ లో ఏ స్టేజ్ వచ్చేసి డామినెంట్, స్పోరోఫైట్ స్టేజ్ గ్యామెటోఫైట్ స్టేజ్ చెప్పండి. Which stage is dominant? Which stage is the dominant stage, or which phase is the dominant phase in the life cycle of pteridophytes? ఏది, ఏ ఫేజ్ వచ్చేసి మనకి డామినెంట్, స్పోరోఫైటా గ్యామెటోఫైటా? స్పోరోఫైట్ ఇస్ ద డామినెంట్ ఫేజ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ పార్ట్ నుంచి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ. ఓకేనా, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మిస్ అయ్యాము అని మీకు అనిపిస్తున్నది అంటే డోంట్ వరీ, మనం అది నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి ఎంజైమ్స్ ఎప్పుడు టీచ్ చేస్తారు అండ్ మినరల్ న్యూట్రిషన్ కూడా ఎప్పుడు టీచ్ చేస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. ఓకే, సో ఎంజైమ్స్ అంటే మీకు దేంట్లోని, నార్మల్ గా ఎన్సీఆర్టీలో మనం చూసుకున్నట్లయితే ఎంజైమ్స్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ లోనే ఉన్నాయి. సో మనం బయోమాలిక్యూల్స్ చాప్టర్ త్వరగానే కవర్ చేస్తున్నాము, దాంట్లో మీకు ఎంజైమ్స్ కవర్ అయిపోతాయి. ఓకే, దాని తర్వాత మినరల్ న్యూట్రిషన్ ఏదైతే ఉన్నదో, మినరల్ న్యూట్రిషన్ మీకు ఓన్లీ ఎంసెట్ లోనే ఉంది కాబట్టి దాన్ని మనం ఈ పర్టికులర్ ఐపీ ఎగ్జామ్స్ అయిపోనండి, ఎవరైతే తర్వాత వచ్చి కూడా అటెండ్ అవబోతున్నారో వాళ్ళ కోసం స్పెసిఫిక్ గా చేద్దాం. ఇది డిలీటెడ్, సిలబస్ నుంచి డిలీటెడ్, నీట్ సిలబస్ లో లేదు మినరల్ న్యూట్రిషన్, మీకు ఎంసెట్ లో మాత్రం ఉంటది, అది అన్నమాట. ఓకే, సో టెరిడోఫైట్స్ లో అందరికీ క్లియరా? టెరిడోఫైట్స్ లో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు కదా? ఓకే, టెరిడోఫైట్స్ లో ఎవరికి ఏం డౌట్స్ మిగలలేదు కదా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఈఎఫ్సెట్ కి అన్ని చాప్టర్స్ ఉన్నాయి, కరెక్ట్, ఈఎఫ్సెట్ కి అన్ని చాప్టర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ది కామన్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది చూసుకుంటాం అంతే, అది కాకుండా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ చూసుకుంటాం. సో నెక్స్ట్ క్లాస్ చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉండదు. ఇట్ వోంట్ బి ఇట్ వోంట్ బి అ లార్జ్ క్లాస్, చిన్నగా ఒక క్లాస్ ఉంటుంది అంతేను రేపటి క్లాస్. ఓకే, సరేనా? మేల్ గ్యామెట్స్ ఎందుకు నాన్ మొటైల్ అంటున్నా ఉంటే అమ్మా, దాంట్లో ఫ్లాజెల్లా ఉండదు. మనకి నార్మల్ గా చూసుకున్నట్లయితే ఏవైతే బ్రయోఫైట్స్ లో గ్యామెట్స్ ఉన్నాయో దే ఆర్ ఫ్లాజిల్లేటెడ్, వాటిలో ఫ్లాజెల్లా ఉంటుంది. సో అవే మూవ్ అవ్వగలుస్తాయి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళగలుస్తాయి. ఓకే, కాకపోతే ఇందులో మనకి ఫ్లాజెల్లా ఉండదు. సో అవి నీళ్ల మీద, దే డిపెండెంట్ ఆన్ వాటర్. జిమ్నోస్పర్మ్స్ లో చూస్తాం దే డిపెండెంట్ ఆన్ ఎయిర్ కరెంట్స్ అనుకుంటాం. ఓకే, అది అన్నమాట, సరేనా? అది ఓకే, తేజస్వరూప్ అర్థమైందా? ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ కూడా నీట్ లో డిలీట్ అయింది, మీకు ఎంసెట్ లో ఉంటుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్లాస్ రేపు ఉంటుందమ్మా, ఎస్, టుమారో యుల్ బి హ్యావింగ్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. నోట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ లో దొరికిపోతాయి, చెక్ చేసుకోండి. బై బై, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఛాంపియన్స్, థ్యాంక్ యూ.